యా మ్యామ్, యాక్చువల్గా మీరు ఆ కాలంలో పుట్టారు కానీ ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి ఆయన అదే మాట అన్నారు. జనరల్గా అంటే 50 దాటిన వాళ్ళకి ఎందుకు పెట్టాలనిపించింది? ఇప్పుడు చాలా మంది 30s లో 25 లో కూడా విడో అయిన వాళ్ళు ఉంటారు. ముసలాళ్ళు అయిపోయారన్న భావన చాలా మందిలో ఉంటుంది. అందుచేత 50 దాటిన వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి పెట్టాము ఒకటి ఉద్దేశంతో మాత్రమే పెట్టాం. అంచేత 50 పైనే కానీ 49 కూడా ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో కాంప్రమైజ్ కావు. సో ఎవరు మన మనిషి అన్నవాళ్ళు ఎవరు ఉంటారు? పిల్లలు ఉద్యోగాల్లో వెళ్ళిపోయారు. ఇప్పుడున్న సమాజంలో, సొసైటీలో ఎవరికైనా సరే అసలు రెండో పిల్లంటేనే అవసరమా, ఉన్న పిల్లల్ని పెట్టుకొని బతకొచ్చు కదా అని చిన్న వయసు ఉన్నప్పుడే అంటారు. ఆఫ్టర్ 50 ఏజెస్ అంటే ఇంకా ఈ వయసులో ఇవిడికి సోకులు అవసరమా అంటారు. ఏ వయసులో పెళ్లి కావాలి? 25 ఏళ్ల వయసులో. నాకు ఎప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే 25 ఏళ్ల వయసుకి 50 ఏళ్ల వయసుకి పెళ్లిలో తేడా ఏంటి? అలాంటిది వాడికి ఒక తోడు ఉంటే నీచం ఏం పోయింది? ఇంజనీర్ ఫోన్ చేశారు, ఒక లెక్చరర్ ఫోన్ చేశారు. సో చదువుకున్న వాళ్ళు వస్తారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళు ఒక్కళ్ళే లేరు, వీళ్ళు మాత్రమే లేరు, అందరూ వస్తారు. అంటే ఆ విషయంలో ఎలాంటి కాంప్రమైజేషన్ లేదు. కాంప్రమైజ్ కాము. 15 ఏళ్ళుగా నేను చెప్తున్నాను, ఒక మగాడికి అర్థం కాదు ఆ విషయం. 50 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా మనిషి అభిప్రాయాల్లో మార్పు లేదు, ఆశల్లో మార్పు లేదు, కోరికల్లో మార్పు లేదు. మరి దీంట్లో అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. క్యాస్ట్ మాకు లేదు, మా దాంట్లో అసలు క్యాస్ట్ కాలమే లేదు. బట్ సమ్ పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్. రెడ్డి అంటే నాకు తెలంగాణ రెడ్డి కావాలి, ఆంధ్ర రెడ్డి వద్దు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రాంతీయ విభేదాలు కూడా ఉన్నాయా? నా ఉద్దేశం ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్ పెట్టడం చీరలు మార్చినట్టు మొగుళ్ళని మార్చడం కాదు అనకూడదు. కానీ ప్రాస్టిట్యూట్స్ మారుస్తారు అలా మగవాళ్ళని డబ్బుల కోసం అని. దానికి మనకి తేడా ఏముంది? నిర్మోహమాటంగా వెనక్కి పంపించేస్తాం. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం అనేది లేదు. డబ్బు కోసం అమ్ముకునే ఆడదాని, శరీరాన్ని అమ్ముకునే ఆడదానికి నీకు తేడా ఏముంది? చీరలు మార్చినట్టు మొగుళ్ళని మార్చడం కాదు, ఒక్క అవకాశం మాత్రమే. లివ్ ఇన్ రిలేషన్ అయినా పెళ్ళైనా జీవితంలో ఒకటే అవకాశం, అంతే కదా? ఖచ్చితంగా అంతే. ఆ సెక్స్ మీద ఉండే ప్రేమ అంటే అది నాకు అర్థం కాదు ఇప్పటికీ. పశువులకి మనుషులకి తేడా ఏంటి? పశువులు అంతే కదా. డేటింగ్ అనేది వాడికి ఇంగ్లీష్ వర్డ్ తెలియదు కానీ అందుకే చిత్తకార్తి కుక్కలని తిడుతుంటారు. అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా ఎక్కువ, చాలా ఎక్స్ట్రా లవ్ అయిందని మీద లవ్కి అసలు అర్థం లేదమ్మా. ఈ రోజు అర్థమే మారిపోయింది. అది కోరిక అనాలి, ఇన్ఫెక్షన్ అనాలి, దాన్ని లవ్ కాదు. ఇలాంటి దరిద్రాలకు అలవాటు అయిపోయింది. ప్రైవసీ అనే దాంట్లో ఒక ఏకాంతం కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారంటే ఇలాంటి దరిద్రాలు చేయడానికి. నమస్తే అందరికీ నమస్కారం, నేను అలంకృత. సో ఈరోజు మనతో పాటు తోడు నీడా ఫౌండర్ రాజేశ్వరి గారు ఉన్నారు. అసలు ఒక కొత్త ఆలోచన, ఎవ్వరు కూడా ఇలాంటి ఆలోచన చేయలేరు. మనం ఎన్ని కోట్లు సంపాదించినా మనకి ఖచ్చితంగా ఒక తోడు అనేది కావాలి. ఎన్ని పైసలు ఉన్నా నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా. సో అలాంటి కాన్సెప్ట్తోనే 15 yearsగా రన్ చేస్తూ వెరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నారు. సో రాజేశ్వరి గారు ఉన్నారు ఈరోజు మనతో పాటు. హలో మేడం, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, 75 years లో కూడా మీరు లుకింగ్ గుడ్ చాలా. థ్యాంక్ యూ. లైక్ అంటే టాప్ టు బాటమ్ కంప్లీట్లీ. అది ఏంటంటే దానికి మెయిన్ కారణం నేను అనుకోవడం, ఒక కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలతో వెళ్తున్నప్పుడు, అది సక్సెస్ఫుల్ గా పెడుతున్నప్పుడు ఆ ఇచ్చే ఆనందమే మనకి ముఖంలో గ్లో తీసుకొస్తుంది, ఆ హ్యాపీనెస్ తీసుకొస్తుంది. యా మ్యామ్, యాక్చువల్గా మీరు ఆ కాలంలో పుట్టారు కానీ ఈ కాలంలో పుట్టాల్సిన వాళ్ళు. అంటే ఐ మీన్ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒకసారి మా కార్యక్రమానికి వచ్చి ఆయన అదే మాట అన్నారు, 20 సంవత్సరాల తర్వాత పుట్టవలసిందానివి నువ్వు ముందు పుట్టేశావని. అంటే ఈ కాన్సెప్ట్ 20 సంవత్సరాల తర్వాత అయితే ఇంకా బాగా ఎల్లుండేది అని ఆయన అభిప్రాయం బహుశా. అది. థ్యాంక్ యూ మ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఛానల్స్లో అడిగే ఉంటారు మాక్సిమం ఏంటి ఎలా స్టార్ట్ అయిందని. బట్ మెయిన్గా చాలా మందికి ఏంటంటే రీచ్ అవుతూ ఉంది కానీ ఇంకా మీ వరకు రీచ్ అవ్వట్లేదు. చాలా మందికి చాలా మంది ఉన్నారు. అసలు జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫౌండేషన్ వరకు ఇంకా ఎవరైనా రావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రావాలి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇది మేము పెట్టిన ప్రధానమైన ఉద్దేశం సీనియర్ సిటిజన్స్ కోసం అని. అంటే 60 ఏళ్ల తర్వాత, వృద్ధులైపోయిన తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతారు, భార్యాభర్త ఇద్దరు మాత్రమే ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరు పోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బున్న వాళ్ళంటే ఏదో కేర్ టేకర్ని పెట్టుకుంటారు. ఈ రోజుల్లో కేర్ టేకర్లను కూడా నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళు వచ్చి మర్డర్ చేసి వెళ్ళిపోతున్నారు.
సో ఎవరు మన మనిషి అన్న వాళ్ళు ఎవరు ఉంటారు? పిల్లలు ఉద్యోగాల్లో వెళ్ళిపోయారు, మరి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో లోకల్గా ఉన్నా కూడా భార్యాభర్త పిల్లలే కానీ అడిషనల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అవుతారు, సీనియర్ సిటిజన్స్. సో వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళకంటూ ఒక తోడు ఉంటే ఆ సమస్య సాల్వ్ అవుతుంది. ఇద్దరు సింగిల్స్ని కలపడం ద్వారా ఇద్దరు సింగిల్స్కి ఉండే సమస్య సాల్వ్ అవుతుంది. అది నా అభిప్రాయం. ఆ అభిప్రాయంతో ఈ తోడు నీడ స్టార్ట్ చేస్తాం. 50+ మాత్రమే, 50 కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే. చాలా మంది 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది, 8 నెలల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నారు. వాళ్ళకు కూడా అవకాశం లేదు. మీరు నెక్స్ట్ ఇయర్ అండి కంప్లీట్ అయిన తర్వాత. అంటే ఆ విషయంలో ఎలాంటి కాంప్రమైజేషన్ లేదు, కాంప్రమైజ్ కాము. 50 కంప్లీట్ అవ్వాలంటే 50 కంప్లీట్ అవ్వాలంతే. అయిన వాళ్ళని తీసుకుంటాము. తర్వాత వాళ్ళు ఒక ఫోటో ఆఫీస్ పర్పస్ కోసం అని, ఫోటోలు మేము మన మ్యాట్రిమోనియల్లో ఎవరికి చూపించము, కేవలం ఆఫీస్ పర్పస్ కోసం అని అట్టు పెట్టుకుంటాం. ఆధార్ కార్డు జిరాక్స్ ఏజ్ ప్రూఫ్ కోసం అని, అది గవర్నమెంట్ ఇది కాబట్టి ఆధార్ కార్డు జిరాక్స్ లో ఉన్న ప్రకారమే మాకు ఏజ్ ప్రూఫ్. కొంతమంది నాకు ఎక్కువ పడిపోయండి, 65 ఏళ్ళు పడ్డాయి, నాకు 50 ఏళ్ళు, నాకు 45 అంటారు. నీకు ఎంతైనా ఉండని ఆధార్ కార్డు ప్రకారమే మాకు ముఖ్యం. 50 కంప్లీట్ అవ్వాలి. తర్వాత సింగిల్ అనే ప్రూఫ్, అంటే ఆయన ఒంటరిగా ఉన్నాడా లేదా, ఐదర్ డెత్ ఆర్ డైవర్స్. పార్ట్నర్ డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. డైవర్స్ అయితే కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం. కోర్టు ద్వారా వచ్చినవే కానీ పెద్దల దగ్గర రాసుకున్నాము ఇలాంటివి యాక్సెప్ట్ చేయం. కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ జిరాక్స్ కాపీ కానీ, డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ కానీ, ఆధార్ జిరాక్స్ కాపీ, ఒక ఫోటో, ఈ 3 అడుగుతాం మేము కంపల్సరీగా. ఈ 3 ఉన్న వాళ్ళకే అవకాశం. అది మర్చిపోయానంటారు కొంతమంది, నిన్ననే చదువుకోవాల్సింది కదా అంటే పర్సులో పెట్టాను అనుకున్నానండి, మా పిల్లల్ని పెట్టమన్నానండి, ఏదో ఒకటి చెప్తారు. నిర్మోహమాటంగా ఆయనకి పంపించేస్తాం. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం అనేది లేదు. ఈ 3 ఉంటేనే వాళ్ళు లోపలికి రాగలుగుతారు. అంటే దీనికి ఏమైనా ఫీజు అలా ఏమైనా ఉందా? ఫీజు ఉంటుందమ్మా. అంటే ఫీజు మాకు బిజినెస్ పర్పస్ కాదు, వాళ్ళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. 10 to 4 ఉంటుంది. అంటే వాళ్ళ భోజనాలు ఉండాలి కదా, వాళ్ళ భోజనాల ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? వాళ్ళ భోజనాల ఖర్చులు కానీ, లేకపోతే మరి వీళ్ళని నలుగురిని హెయిర్ తీసుకుంటాం హోటల్ నుంచి. ఎందుకంటే మాకు మా స్టాఫే కానీ నాకు పెయిడ్ అసిస్టెంట్లు ఎవరు లేరు. సో పెయిడ్ అసిస్టెంట్లు కావాలి కాబట్టి ఆ కార్యక్రమం కోసం 4 సర్వర్లను తీసుకుంటాం. గేట్ దగ్గర కాపలా ఒకళ్ళు, వీళ్ళని క్యూలో పెట్టే వాళ్ళు ఒకళ్ళు, హాల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒకళ్ళు, అట్లా 4 తీసుకుంటాం. భోజనాలకి తప్పనిసరిగా డబ్బులు తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ భోజనాలు, వాళ్ళ కాఫీ టిఫిన్లు, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి కదా, దానికోసమని తీసుకుంటాం. సో అందుకని తీసుకుంటున్నారు అన్నమాట. జనరల్ గా అంటే 50 దాటిన వాళ్ళకి ఎందుకు పెట్టాలనిపించింది? ఇప్పుడు చాలా మంది 30s లో 25 లో కూడా విడో అయిన వాళ్ళు ఉంటారు, డివోర్స్ అయిన వాళ్ళు ఉంటారు, సంథింగ్ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. సో బట్ 50 తర్వాతే అని ఎందుకు? 30 తర్వాత 40 తర్వాత చాలా వరకు మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి. 30 years వీడియో ఉంటే మ్యాట్రిమోనియల్ కి అప్లై చేసుకోవచ్చు, 40 వరకు కూడా మ్యాట్రిమోనియల్ కి అప్లై చేసుకోవచ్చు. కానీ 50 దాటిన తర్వాత ముఖ్యంగా వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారన్న భావన చాలా మందిలో ఉంటుంది. అందుచేత 50 దాటిన వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి పెట్టాము ఒకటి. ఇది NGO, కమర్షియల్ మ్యాట్రిమోనీ కాదు. ఇది కమర్షియల్ మ్యాట్రిమోనీ అయితే 600కి 1000 రూపాయలకి చెయ్యం కదా, 10,000 తీసుకుందాం మేము కూడా. కేవలం సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఒక తోడు కల్పించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే పెట్టాం. అంచేత 50 పైనే కానీ 49 కూడా ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో కాంప్రమైజ్ కావు. బట్ ఇప్పుడున్న సమాజంలో, సొసైటీలో ఎవరికైనా సరే అసలు రెండో పెళ్ళంటేనే అవసరమా, ఉన్న పిల్లల్ని పెట్టుకొని బతకొచ్చు కదా అని చిన్న వయసు ఉన్నప్పుడే అంటారు. ఆఫ్టర్ 50 ఏజెస్ అంటే ఇంకా అసలు ఈ వయసులో నార్మల్ గా చీర కట్టుకుంటేనే ఈ వయసులో ఇవిడికి సోకులు అవసరమా అండి, ఇవన్నీ అవసరమా అండి అని చెప్పేసి అసలు ఏది వేసుకోలేరు పెట్టుకోలేరు, కంప్లీట్ గా వాళ్ళు ఇలాగ స్ట్రక్ అయిపోయి ఉంటారు. సో అలాంటి మాటలు ఎదుర్కొని కూడా ఇంతమంది ముందుకు వస్తున్నారంటే మీరు ఇచ్చిన స్పోర్టివ్నెస్ చాలా వరకు. ఆ సమాజం ఎప్పుడు కూడా మంచి కంటే చెడ్డ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా చాలా మంది మెసేజెస్ పెడుతూ ఉంటారు, ఈ వయసులో పెళ్లి ఎందుకు అంటారు ఒకళ్ళు. ఏ వయసులో పెళ్లి కావాలి? 25 ఏళ్ల వయసులో. నాకు ఎప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే 25 ఏళ్ల వయసుకి 50 ఏళ్ల వయసుకి పెళ్లిలో తేడా ఏంటి? తోడు అనేది జీవితంలో ఎవరికైనా అవసరమైన, తోడు లేకుండా ఎవరు బ్రతకలేరు. మేనేజ్ సోషల్ యానిమల్, ఒంటరిగా ఎవరు జీవించలేరు. అలాంటిది వాడికి ఒక తోడు ఉంటే నీ సొమ్మేం పోయింది, ఈ వయసులో పెళ్లి అవసరమా? కృష్ణారామ అంటూ కూర్చోవచ్చు కదా, కృష్ణారామ అంటూ కూర్చోవచ్చు. వాడి టైఫాయిడ్ వస్తే ఎవరు చూస్తారు? నువ్వు చూస్తావా వెళ్ళి? ఈ అవసరమా అన్న వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి సాయం చేస్తారా? నేను అడిగేది అది. అవసరమా ఇది అన్నవాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి సాయం చేయండి, మేమున్నాం తోడని చెప్పండి. ఒకసారి ఏదో హోమ్కి వెళ్తే ఇక్కడ సింగిల్స్ చాలా మంది ఉంటారు కదా, ఎవరైనా కావాలంటే మాకు రావచ్చు అంటే ఆయన ఏం చెప్పాడంటే 24/7 మేము వాళ్ళని చూస్తూనే ఉంటామండి అన్నాడు. ఈయన 7 అయ్యేప్పటికి ఆఫీస్ కట్టేసి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళని ఏం చూస్తాడు చెప్పు? జనరల్ కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. ఆయన సింగిల్, ఆయనకి నిద్ర పట్టదు లేదా అనారోగ్యం వస్తుంది. నువ్వు డాక్టర్ని పిలవడంతో నీ పని అయిపోతుందా?
ఒక వేళకి మందులు వేయాలి, మాకులు వేయాలి, వాళ్ళకి ఏం కావాలో చూడాలి, నీరసం వస్తే పాలో కాఫీయో కలిపి ఇవ్వాలి. ఈ సేవలన్నీ ఎవరు చేస్తారు? అందరూ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఉండరు ఒక మనిషిని పెట్టుకోవడానికి. మిడిల్ క్లాస్ ఉంటారు, లోవర్ మిడిల్ ఉంటారు, వాళ్ళకు కూడా ఒక తోడు అవసరమే కదా. అంచేత మా దగ్గర లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వస్తుంటారు, పొలం పనులు చేసుకునే వాళ్ళు వస్తారు. నేను ఒక్కొక్కసారి అనుకుంటా వీళ్ళందరూ రావడం వల్ల ఎడ్యుకేటెడ్ లేడీస్ వస్తే వీళ్ళని చేసుకోరు, అనవసరం కదా వీళ్ళందరూ రావటం అనుకుని మా కమిటీలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు అన్నాను, మినిమం 30,000 సంపాదిస్తే తప్ప పెళ్ళాన్ని పోషించుకునే స్తోమత ఉండదు. 10,000 సంపాదన వాడు కూడా వస్తే వాడిని ఎవరు చేసుకోరు, వాడు మళ్ళీ ఫీజు కట్టుకు రావడం దండగ కదా. అంటే మా వాళ్ళు ఏమన్నారంటే మనది ఎన్జిఓ అన్న తర్వాత తోడు అవసరమైన ప్రతి వాడికి మనం చెయ్యాలే గానీ ఒక రిస్ట్రిక్షన్ పెట్టి నీకు 50,000 ఇన్కమ్ ఉండాలి, 30,000 ఇన్కమ్ ఉండాలంటే మనది కమర్షియల్ అయిపోతుంది. అంచేత ఎవరైనా సరే రావాల్సిందే అన్నారు. దానివల్ల తోడు నీడకు ఒక చెడ్డ పేరు కూడా ఉంది, ఏంటంటే ఇక్కడ డబ్బు లేని వాళ్ళే వస్తారని. అది చాలా పొరపాటు, డబ్బు ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడే నాకు ఫోన్ చేశారు, ఎవరో ఒక ఇంజనీర్ ఫోన్ చేశారు, ఒక లెక్చరర్ ఫోన్ చేశారు. సో చదువుకున్న వాళ్ళు వస్తారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే వీళ్ళు కూడా ఉన్నారు కానీ వీళ్ళు ఒక్కళ్ళే లేరు, వీళ్ళు మాత్రమే లేరు, అందరూ వస్తారు. చాయిస్ ఈజ్ యువర్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద పీపుల్. అది మీకోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం, మీకు కావాల్సిన వ్యక్తిని మీరు ఎన్నుకునే చాయిస్ మీకుంది. చాలా మంది ఫోటోలు పంపించండి అంటారు, ఫోటోలు చూసి పెళ్లి చేసిన వయసు అమ్మా ఇది? నా దగ్గర 10 ఏళ్ల క్రిందట ఫోటోలు ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అసలు మొహం గుర్తుపట్టలేకుండా మారిపోతారు. ముఖ్యంగా ఆడవాళ్ళ ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్ చాలా కనపడతాయి. అంచేత మీరు ఫోటో చూసి ఏం చేసుకుంటారు? ఆవిడ 10 ఏళ్ల కింద ఫోటో ఇస్తుంది, ఆ ఫోటో చూసి మీరు పెళ్లి చేసుకుంటారా? ఎలా చేసుకుంటారు? డైరెక్ట్ మనిషిని చూపిస్తున్నాం కదా, మీరు మనిషిని చూసుకోండి, మనిషితో మాట్లాడుకోండి. ఇంకోటి ఏంటంటే 25 ఏళ్ల పెళ్లిలో అమ్మ ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? నీ ఇన్కమ్ ఎంత, నువ్వు ఎందులో పనిచేస్తున్నావు, నీ ప్యాకేజ్ ఏంటి, ఇవే ఉంటాయి. ఈ ఏజ్ లో మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే పిల్లల యాక్సెప్టెన్స్ ముఖ్యం. 2 ఫ్యామిలీస్ కలుస్తున్నప్పుడు ఇక్కడ 2 సింగిల్సే కలవట్లా. ఇదివరకు పెళ్లిళ్ళు అంటే 25 ఏళ్ల పెళ్లిలో 2 సింగిల్స్ కలుస్తారని ఉండేది, కానీ ఇక్కడ 2 ఫ్యామిలీస్ కలుస్తున్నాయి. ఆవిడ పిల్లలు ఎంతమంది, నీ పిల్లలు ఎంతమంది, పిల్లలు యాక్సెప్ట్ చేశారా, చెయ్యలేదా, చేస్తే ఏం చేయాలి, చేయకపోతే ఏం చేయాలి, చేయకపోతే నాకు పెళ్ళొద్దంటే అసలు రాకండి, మీకు డబ్బులు కూడా దండకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. చేసుకోండి, పిల్లల్ని ఒప్పించుకోండి. పిల్లలు ఒప్పుకోకపోయినా సరే నేను చేసుకుంటానని ధైర్యం ఉన్నవాడు ముందుకు రండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడికి వస్తారు, మాట్లాడుకుంటారు, మాట్లాడుకున్న తర్వాత చెప్తారు పిల్లలకి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పిల్లలకి చెప్పిన తర్వాత సహజంగా చాలా మంది పిల్లలు యాక్సెప్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయకపోతే మానేస్తారు. కానీ ఈ మానేసే ఈ ప్రక్రియలో 2-3 నెలలు ఒక ఆవిడతో మాట్లాడుకుని పెళ్లి చేసుకుని ఫిక్స్ అయిన తర్వాత నువ్వు చెప్తున్నావు. ఈ 2-3 నెలల ప్రక్రియలో ఆవిడ నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది, నాకు పెళ్ళి అవుతుంది, నాకు కూడా ఒక తోడు దొరుకుతాడని ఆశలు పెట్టుకుంటది కదా. ఒక్కసారిగా ఆవిడ ఆశల మీద నీళ్ళు జల్లేసి సినిమాలలాగా నన్ను క్షమించి చూసి అని నువ్వు ఫోన్ పెట్టేస్తే ఆవిడ లైఫ్ ఏమైపోతుంది, ఎంత బాధపడుతుంది. అది ఆ ఎమోషనల్ రిలేషన్ వస్తుందని ఆశపడ్డ తర్వాత ఆ ఎమోషన్స్ చంపుకోలేక చాలా బాధపడతారు. అది దృష్టిలో పెట్టుకునే మీరు అలా కాదు, మీ పిల్లలతో మాట్లాడుకుని ధైర్యం ఉంటేనే ముందుకు రండి. అంటే అవకుండా ఎందుకు, అయ్యాక చెప్దామని, సెటిల్ అయ్యాక మాట్లాడతామంటారు. ఎన్నిసార్లు చెప్పండి, 15 ఏళ్ళుగా నేను చెప్తున్నాను, ఒక మగాడికి అర్థం కాదు ఆ విషయం. ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత చెప్తామంటారు కదా, అలా ఒప్పుకున్న పిల్లలు ఉన్నారు, ఒప్పుకున్న పిల్లలు కూడా ఉన్నారు. ఒకవేళ ఒప్పుకోలేని పిల్లలు ఉన్నారా? ఒప్పుకోని పిల్లలు ఉన్నారు, ఒప్పుకున్న పిల్లలు ఉన్నారు. ఒప్పుకున్న పిల్లల కంటే ఒప్పుకోని పిల్లలు చాలా ఎక్కువ. ఎందుకంటే సోషల్ స్టిగ్మా. నీకు ఈ వయసులో పెళ్ళి అవసరమా? 70 ఏళ్ళు వచ్చిన మీ నాన్నని ఎవడయ్యా చూస్తాడు? 60 ఏళ్ళు వచ్చిన నాన్నని ఎవడు చూస్తాడు? నువ్వు అమెరికాలో కూర్చొని, మాకు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఎక్కడ ఏదో క్యాన్సర్ సెంటర్లో ఎక్కడ పనిచేస్తున్నారు. ఆయన ఒక లేడీతో మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ఆయనకి 65 ఏళ్ళు. సరే, ఆయన కొడుకుతో మాట్లాడారు, బాబు నాకు తోడెవరు లేక నాకు ఒంటరిగా ఉండడం ఇబ్బంది అవుతుంది, మంచి చెడ్డ ఏదైనా అనారోగ్యం వచ్చినా చూసుకోవడానికి ఒక మనిషి కావాలి కదా, నేను ఒక ఆమెను చూశాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని. అంటే అబ్బాయి ఏమన్నాడంటే, నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇండియాలో ఉన్నావు కాబట్టి వచ్చాయి, నీకు అమెరికా వచ్చేస్తే అసలు నీకు ఆలోచించడానికి కూడా టైం ఉండదు. మనవాడు ఉన్నాడు, వాడిని స్కూల్కి తీసుకెళ్ళచ్చు, బూట్లు వేయచ్చు, సాక్స్ వేయచ్చు, నీళ్ళు వేయచ్చు, మంచినీళ్ళు పట్టచ్చు, బోలెడు పనులు ఇంట్లో చేసుకుంటే. అందుకని నీకు అసలు తోడవసరం ఎందుకు? ఇంటి నిండా జనం, బోళ్ళని పనులు ఉన్నాయి కదా, నువ్వు అసలు అమెరికా వచ్చే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకన్నాడు. ఆయన అమెరికా వెళ్ళలేదు, అలానే ధైర్యం చేసి పెళ్లి చేసుకోవాలి. అక్కడ వస్తుంది తేడా. నువ్వు చెప్పిన మాట విని అమెరికా వెళ్ళిపోయావా? వెళ్ళలేదు. ఎందుకంటే నీ స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని నీకు వదులుకోవడం ఇష్టం లేదు. అలాంటప్పుడు తోడు చూసుకుని నా జీవితం నాదని ధైర్యంగా కొడుకుని కాదని పెళ్లి ఎందుకు చేసుకోవాలా? మళ్ళీ కొడుకు తలకెరు పెట్టడమో, ఏదో దిక్కుమాలి సెంటిమెంట్లు ఇది ఒకటి. మనం చచ్చిన తర్వాత ఎవడు పెట్టాడో మనం చూస్తామా? అయినా సరే నమ్మకం అది. అంచేత కొడుకుని కాదనుకోవడం ఇష్టం లేక పెళ్లి చేసుకోవాలి. ఆ కాడికి ఆవిడతో 2 నెలలు మాట్లాడడం ఎందుకు? ఆవిడ ఎంత ఆశ పెట్టుకుంది, నువ్వు మానేసావు, మర్చిపోయావు, కానీ ఆవిడ మర్చిపోలేదు కదా.
ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఎమోషనల్ ఉంటారు. ఈ వయసులో ఓ పాలు ఎక్కువే ఉంటారు. అంచేత వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు అని చెప్తాను నేను. మగవాళ్ళందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోకండి. మీకు పెళ్లి చేసుకునే ధైర్యం ఉంటే చేసుకోండి, ఎదిరించండి. ధైర్యం లేకపోతే మానేయండి. అంతేగాని వాళ్ళతో మాట్లాడేసి కొన్నాళ్ళు సావాసం చేసేసి కాలక్షేపం చేసేసి మన అవసరాలు ఉంటే ఇంకా వీలైతే అవన్నీ కూడా తీర్చేసుకుని అప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే ఆడదేమైపోతుంది? ఆ ఆలోచన ఎందుకు రాదు? అదే మీ పిల్లలకి ఇలాంటి పరిస్థితి వస్తే ఒప్పుకుంటారా? మీకు 70 ఏళ్ళు వచ్చాయంటే 50 ఏళ్ల పిల్లలు ఉంటారు. 45-50 ఏళ్ల అమ్మాయి అలా మోసపోతే మీరు ఎంత బాధపడతారు? అలాంటి బాధ ఇంకొక ఆడదానికి ఎందుకు కలిగిస్తారు? అది కాస్త మగమహారాజులు కొద్దిగా అర్థం చేసుకుని వాళ్ళ పిల్లలతో మాట్లాడగలిగితే ఈ సమస్య రాదు. కానీ మాట్లాడరు, వచ్చిన సమస్య అక్కడే వస్తుంది. మ్యామ్ ఇంకొకటి, మగాళ్ళకి పెళ్ళి అంటే ఒక కోణంలో చూస్తారు, తక్కువ కోణం సహజంగా. అవును, ఆడవాళ్ళకంటే అబ్బో అని ఆడవాళ్ళకి మగవాళ్ళకైనా ఈవెన్ 60 మగాడు మహారాజు ఎన్నైనా చేసుకుంటాడు. 50 ఏళ్ళు వస్తే అంటే పెళ్లి చేసుకోవచ్చు, ఇంకేముంది అని అంటారు. మళ్ళైనా చేసుకోవచ్చు. సోషల్ సిగ్మా అనేది ఇప్పటికీ ఉంది. మాకు వచ్చే సంఖ్యలో కూడా మగవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. 100 మంది ఆడవాళ్ళు వస్తే 200 మంది మగవాళ్ళు వస్తారు. ఎంచేతంటే వాళ్ళకి పెళ్లి అనే దాంట్లో వాళ్ళు పిల్లలతో చెప్పడం భయపడినా సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది మగవాడికి పెళ్లి. కానీ మగవాడికి ఆడది లేకుండా పెళ్లి ఎలా అవుతుంది అంటే వాళ్ళ ఉద్దేశం 25 ఏళ్ళదాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, 50 ఏళ్ళు వచ్చింది నీ పెళ్లి ఎందుకు? 25 ఏళ్ళదాన్ని పెళ్లి చేసుకుని 70 ఏళ్ళవాడు వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? ఒకప్పుడు అంటే పెళ్లి చేసుకుని అదే క్యారెక్టర్ తోటి అలాగే పడి ఏడ్చారు ఆడవాళ్ళు, నిజమే. కానీ ఈ రోజుల్లో ఎవరు అలా ఏడవట్లా. వాళ్ళు టైం పాస్ కు ఇంకో బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంటారు. ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేయడం? అంచేత నీకు పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే నీ ఏజ్ గ్రూప్ అయితే మీకు ఆ వేవ్ లెంగ్త్ కూడా కలుస్తుంది. ముఖ్యంగా 50-60 ఏళ్ల వాళ్ళలో ఏంటంటే ఒకే ఏజ్ గ్రూప్ అయితే వేవ్ లెంగ్త్ కలుస్తుంది. అంచేత ఆ ఏజ్ గ్రూప్ ని పెళ్లి చేసుకోవడం ఒకటి, ఆమెకు ఒక జీవితం ఇచ్చినట్టు అవుతుంది, ఒకరికొకరు తోడుగా ఉంటారు. 25 ఏళ్ల పిల్లకి 70 ఏళ్ల తాతగారు వయసు ఉన్నవాడిని మనవరాలు వయసున్న అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంతవరకు వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారు? ఆ ఆలోచన ఎందుకు రాదు జనాలకి? నీకు పెళ్ళెందుకు, నీకు పెళ్ళెందుకు అంటారు ఆడదాన్ని. ఏ ఆడైనా మగైనా తోడు అవసరం లేదా? పెళ్లి సంగతి పక్కన పెడితే తోడు అనేది అవసరమే కదా. ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళు కూడా పెళ్లి లేట్ గా చేసుకుంటున్నారు, నిజమే. కానీ వాళ్ళకి ఎందుకు హాస్టల్స్ ఉన్నాయి? కమ్యూనిటీ లివింగ్ ఎందుకు వచ్చింది? హాస్టల్స్ దాన్ని ఏమంటారు, అది ఇద్దరికి కలిపి హాస్టల్స్ కూడా వచ్చాయి మధ్య హైదరాబాద్ లో, కోలివింగ్ హాస్టల్స్. మీ కోలివింగ్ ఎందుకు? పెళ్లి అక్కర్లేనప్పుడు అంటే ఇండైరెక్ట్ గా నీ మనసులో ఒక తోడు కావాలని ఉంది, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వేరే కారణాలు ఉన్నాయి, అది నీ పర్సనల్. కానీ ఇంకొక కోలివింగ్ లో వెళ్తున్నావు కదా, ఇంకొక మగవాడితో స్నేహం చేస్తున్నావు కదా, ఎందుకు ఆడదాంతో స్నేహం చేసి పెట్టుకోవచ్చు కదా, ఉండొచ్చు కదా. మా దాంట్లో కూడా కమ్యూనిటీ లివింగ్ అని ఒకటి పెట్టాను తోడు నీడలో. అదేంటంటే కొంతమంది పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు 4 లేడీస్ కలిసి ఓ దాంట్లో ఉండొచ్చు, హాస్టల్ లాగా 4 జెంట్స్ కలిసి ఉండొచ్చు. ఇప్పుడు లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి, కానీ అందులో అందరూ యంగ్స్టర్స్ ఉంటారు. ఈ 50 ఏళ్ల వాళ్ళకి టైం పాస్ ఉండదు, అక్కడ వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, వీళ్ళకి ఏం కాలక్షేపం ఉండదు. అందుకని మీరు ఇందులో ఉండండి హాయిగాని పెడితే. దాదాపు 5 సంవత్సరాల పైన నేను రెంట్ కట్టుకున్నాను తార్నాకాలో, ఒక్కళ్ళు రాలా. ఒకప్పుడు ఉండేది, వచ్చారు 10 మంది ఉన్నారు, బాగానే నడిచింది అది. ఆ తర్వాత అది మానేసి 2 బెడ్రూమ్ ఇల్లు వేరే తీసుకుంటే ఒక్కళ్ళు కూడా రాలా. నా దగ్గర ఉండే వాళ్ళు అందరూ సింగిల్సే, ఆడమగ అందరూ సింగిల్సే కదా, ఒంటరి వాళ్ళే కదా. ఒంటరి వాళ్ళు ఉండొచ్చు కదా అంటే ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి ఎవ్రీబడి నీడ్స్ దేర్ ఓన్ ప్రైవేట్ లైఫ్. ప్రతి మనిషికి కూడా వాళ్ళ పర్సనల్, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కావాలి. ప్రైవేట్ లైఫ్ లో ఇంకో తోడు ఇష్టం ఉండదు. అంచేత ఇంకొక తోడు ఉంటే వాళ్ళు నా కోసం ఎవరు వచ్చారో వాళ్ళకి తెలుస్తుంది, నేను ఫోన్ మాట్లాడుకుంటుంటే వినపడుతుంది, ఎందుకు ఇవన్నీ వాళ్ళకి తెలియాలి అనే భావన బాగా ఎక్కువైపోయింది. ఎంత 5 ఏళ్ళు, 1 కాదు 2 కాదు, 5 సంవత్సరాలు రెంట్ ఇచ్చి మెయింటైన్ చేశాను, ఎవరు రాలేదు. మ్యామ్ దీంట్లో ఆఫ్టర్ 50 అంటే మనకి బాడీ చెకప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేసిన తర్వాతే? అది మాకు సంబంధం లేదు, కాలం ఉంటుంది. మీ బీపీలు షుగర్లు ఏమైనా ఉంటే మీరు రాయండి అని నేను ఎప్పుడు అందరికీ చెప్తాను. మీరు పెళ్లి సెటిల్ చేసుకునే ముందు ఇద్దరు కూడా చెక్ చేయించుకోండి, అది ప్యూర్ దేర్ పర్సనల్. మీరు చెక్ చేసి ఈ బాధ్యత నాకు లేదు, మీరు చూసుకోండి, మీరు చెక్ చేయించుకోండి, ఇద్దరు చెక్ చేయించుకుని బాగుంటే పెళ్లి చేసుకోండి, లేకపోతే లేదు. కొంతమంది షుగర్ ఉన్నా చేసుకుంటారు, ఆయన షుగర్ అని పెట్టినా చేసుకుంటారు, కొంతమంది బీపీ ఉన్నా చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. మీరు చెక్ చేయించుకోండి, ఇద్దరు చెక్ చేయించుకుని ఇష్టమైతే చేసుకోండి, కష్టమైతే లేదు అనే సలహా మాత్రం ఇస్తాను, అది వాళ్ళ ఇష్టం అంతే. ఓకే మ్యామ్. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆఫ్టర్ 50 దాటిన తర్వాత వాళ్ళకి కొంచెం చేత కాదు కదా, ఇద్దరికి చేత కాదు కదా, అంటే సెట్ అవుద్ది అంటారా? ఉన్న వాళ్ళు ఉన్నారా? మీకేమన్నా మళ్ళీ చేసుకున్న తర్వాత మీకేమైనా కంప్లైంట్స్ రావడం అలాంటివి ఏమైనా? ఏమీ లేదు. 70 ఏళ్ళ ఆయన పెళ్లి చేసుకున్నాడు, 66 ఏళ్ళ ఆవిడ్ని. ఓకే. ఆయన ఇప్పుడు ఏదో డోర్ మ్యాట్ మీద కాలు పడి జర్మన్ జారి పడిపోయాడు, 3 నెలలు బెడ్ రెస్ట్. ఓకే. ఆమె చేస్తోంది,
ఆయనకి చేస్తుంది, ఇంట్లో ఇంటి పని వంట పని అన్ని చేసుకుంటాను. 60 ఏళ్ళు దాటి ఎంతమంది సింగిల్స్ ఉన్నారమ్మా? అందరూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పనులు చేసుకుంటున్న వాళ్ళే కదా. అందరూ మిలియనీర్లు కాదు కాలమీ కాలేసి కూర్చోడానికి. అంచేత మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అయితే పెళ్ళి అయితే మాత్రం నేను పని చేయను, అదొకటి ఉంది. నేను వంట చేయను. పెళ్ళి అయితే నేను వంట చెయ్యను అని చెప్తారు. అమ్మ నువ్వు ఒక్కదాన్ని వండుకుంటున్నావు, అందులో ఇంకో గుప్పుడు బియ్యము ఇంకో 4 వంకాయలు వేస్తే అయిపోతుంది కదా అంటే, అమ్మ ఇప్పటిదాకా ఒప్పుకున్నా లేకపోయినా నేను తప్పదని చేసుకున్నా, ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి? నేను వండను. నేను తోడు చూసుకున్నది నాకు రెస్ట్ కోసమని. నేను హాయిగా రెస్ట్ తీసుకుని టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కూర్చుంటే వంట ఆమె వండి పెడితే ఇంత తింటాను, అంతేగాని నేను ఆయనకి వండి పెట్టేదాన్ని కాదు. మాకు పెద్ద డిబేట్ అయింది దీని మీద. ఒక ఆమెది, వంట మనిషికి నువ్వు జీతం ఇవ్వలేకపోతే నేను ఇస్తాను వంట మనిషికి, కానీ నన్ను వంట చేయమని అడగద్దు అని నిర్మమాటంగా చెప్పేసింది. చాలా మంది వంట చేయడానికి ఇష్టపడరు. అంటే చిన్నప్పటి నుంచి పడుతూ లేస్తూ ఇంకా ఎందుకు పడాలి అనేది. ఇప్పుడే ఓపిక ఉన్నా సరే ఇక మేము పడదలుచుకోలేదు. మేము సుఖపడ్డం కోసం తోడు చూసుకుంటాం. అన్ని మేము చేసుకునే కాడికి మాకు తోడు ఎందుకు? నా వంట నేను చేసుకుని నా పనులు నేను చేసుకునేదానికి టీవీ పెట్టుకుంటే కాలక్షేపం అయిపోతుంది, ఫ్రెండ్తో మారితే కాలక్షేపం అయిపోతుంది. నాకు తోడు అవసరం లేదు, వంట మాత్రం నన్ను చేయమని అనద్దు అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో ఇంకా మీకు ఏ విషయాలలో ఇలా డిబేట్స్ అవుతుంటాయి మా యాక్చువల్గా? వాళ్ళ రిక్వైర్మెంట్ దగ్గరికి వచ్చేప్పటికమ్మా, అది సమాజం మారుతోంది, రోజులు మారుతున్నాయి, భావాలు మారుతున్నాయి, అభిప్రాయాలు మారుతున్నాయి. నేను తోడు నెల 15 ఏళ్ల కిందట పెట్టినప్పుడు తోడు మాత్రమే కోరుకునేవాళ్ళు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు గ్యాప్ ఉన్నా కూడా పెళ్లి చేసుకునేవాళ్ళు. 70 ఏళ్ళ వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళని చేసుకున్నారు, 60 ఏళ్ళ వాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు 15 ఏళ్ల గ్యాప్తో పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు 2 సంవత్సరాల కంటే గ్యాప్ కోరుకోవట్లా. 58 ఏళ్ళ ఆవిడ 60 దాటద్దు, 61, 62 కూడా వద్దు నాకు అని చెప్తుంది. అమ్మ 4-5 ఏళ్ల తేడా పర్వాలేదు కదా అంటే, వద్దండి నాకు. 70 దాటిన వాళ్ళు అయితే అబ్బా ఎందుకండి 70 ఏళ్ళ వాళ్ళు ముసలోళ్ళు సేవ చేయడం తప్ప, ముసలోళ్ళు ఎందుకండి, 2 ఏళ్ళు నాకంటే చిన్నవాడైనా పర్వాలేదు పెద్దవాడు వద్దు అనే కాన్సెప్ట్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ మంది యంగ్స్టర్స్ సేమ్ ఏజ్ పర్వాలేదు, 2 ఏళ్ళు చిన్న అయినా పర్వాలేదు, పెద్దవాడు మాత్రం వద్దు, 2 ఏళ్ళు దాటి నాకు వద్దు. 60 ఏళ్ళవాడు కూడా 65 ఏళ్ళ వాడిని చేసుకోదు. అన్లెస్ ఆయనకి బాగా ఆస్తులుండి ఈవిని కార్లలో విమానాల్లో తిప్పుతానంటే దానికి ఆశపడి చేసుకుంటుంది తప్ప 50 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా మనిషి అభిప్రాయాల్లో మార్పు లేదు, ఆశల్లో మార్పు లేదు, కోరికల్లో మార్పు లేదు. కానీ తోడు అనే కాన్సెప్ట్ కోసం వస్తున్నారు, కానీ ఇక్కడ తోడు మర్చిపోయి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతే. అది స్టార్టింగ్ లో తోడు మాత్రమే చూసుకునేవాళ్ళు, మిగతా వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత మనుషుల ఆలోచన విధానాల్లో మార్పు వచ్చేది. తప్ప రైట్ అని నేను చెప్పట్లేదు, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. మాకు యంగ్స్టర్సే కావాలి, ముసలోడు మాకు వద్దు. ఇప్పుడు బాగానే ఉన్నాడు కదమ్మా 70 ఏళ్ళు. చాలా మంది మగాళ్ళు ఫోన్ చేసి నాకు 70 ఏళ్ళు కానీ నేను 50 ఏళ్ళ వాళ్ళలా ఫిట్ గా ఉంటానని అంటారు. నాకెందుకు చెప్పడం, నేనేం చేసుకోవట్లేదు కదా. వెళ్ళి చూసుకుని నువ్వు ఎవరిని చేసుకోవాలనుకున్నా ఆవిడతో చెప్పు, ఆవిడ ఇష్టమైతే చేసుకుంటుంది, కష్టమైతే మానేస్తుంది. 70 అనే అంకె దొరికితే చాలు, వాడు ముసలాడని ఒక స్టాంప్ పడిపోతుంది, వాడు ఎంత యంగ్ గా కనిపించినా సరే. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఫుడ్ అలవాట్లకి 70 years బతకడం అంటే కూడా చాలా కష్టం ఉంది మ్యామ్ యాక్చువల్ గా. సో అంటే లాస్ట్ ఏజ్ ఆఫ్ ఎంత వరకు వచ్చారు మన దగ్గరికి? 80+ వస్తారమ్మా. నేను ఒప్పుకోను వాళ్ళని, 70+ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు చేసుకోవట్లేదు. 70 అయితే మాకు వద్దంటున్నారు. మీరు ఎందుకు అనవసరంగా డబ్బులు తగలేసుకున్న 1000 రూపాయలు పెట్టుకు రావడం అంటే, కొంతమంది అయినా మా ప్రయత్నం మేము చేసుకుంటామండి అని వస్తారు. ఆశ్చర్యంగా ఒకరిద్దరు 70+ లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. 72 years. మొన్ననే మా మీటింగ్కి వచ్చి చెప్పాడు ఆయన, వాళ్ళు సెటిల్ అయ్యారు. 72 years ఖమ్మంలో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశాడు, ఆయన సెటిల్ అయ్యాడు. కానీ తక్కువ మంది. అసలు 80 వస్తే తీసుకో మేము, ఎందుకంటే ఎవరు చేసుకోరు. 50 ఏళ్ళు 60 ఏళ్ల లోపున్న లేడీస్ 80 ఏళ్ళ వాడిని 30 ఏళ్ల తేడాతో ఎందుకు చేసుకుంటారు? చేసుకోరు. ఒకవేళ ఆశపడి చేసుకున్నా ఆయనకి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ సేఫ్టీ లేవు ఈ మధ్యలో 80 years వాళ్ళకి. అందుకని రావద్దని చెప్తాను. అక్కడ 70-75 మధ్య వాళ్ళు కొంతమంది మా ప్రయత్నం మేము చేసుకుంటామని అని వస్తారు. అది వాళ్ళ అదృష్టం, అయితే అవుతుంది, లేకపోతే లేదు. మరి దీంట్లో అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ కొన్ని ఉంటాయి. క్యాస్ట్ మాకు లేదు, మా దాంట్లో అసలు క్యాస్ట్ కాలమే లేదు. బట్ సమ్ పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్. మీరు అడిగినట్టుగా రెడ్డి అంటే నాకు తెలంగాణ రెడ్డి కావాలి, ఆంధ్ర రెడ్డి వద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాంతీయ విభేదాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా అయితే సమస్య ఏంటంటే, ఏమయ్యా ఆంధ్ర తెలంగాణ ఒకటే కదా, సపరేట్ అయినప్పుడు సపరేషన్ అనేది అది పొలిటికల్,
నీకు సంబంధం లేదు కదా లేదు. అంటే లేదండి వాళ్ళ కల్చర్ వేరు ఉంటుంది, మా కల్చర్ వేరు ఉంటుంది. ఇప్పుడు కల్చర్ తో పని ఏంటండి? జ్వరం వచ్చిందంటే తోడుండి ఏం కాదు తగ్గిపోతుంది అది అని కాదు, అది చూసుకోవాలి. కాదు. వీళ్ళకి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి కొంతమందికి. ఓకే. ఆ క్యాస్ట్ కాలం పెట్టకపోవడం వల్ల చాలా మంది నాకు సేమ్ క్యాస్ట్ కావాలండి అంటారు. అంచేత కొన్నాళ్ళు పైన క్యాస్ట్ అని రాయించేదాన్ని, క్యాస్ట్ ఎస్సీ, క్యాస్ట్ బ్రాహ్మణ్, క్యాస్ట్ రెడ్డి ఇలాగా. ఆ తర్వాత ఈ గోల ఎక్కువయ్యి క్యాస్ట్ కాలం కూడా పెట్టినట్టున్నాను ఈ మధ్య. పాత వాటిలో క్యాస్ట్ కాలం లేదు అప్లికేషన్స్, ఎందుకంటే కులంతో మాకు సంబంధం లేదు. మీరు ఇష్టపడితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా చాలా అయ్యాయి మా దాంట్లో. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు బోల్డ్ మంది చేసుకున్నారు. బట్ సమ్ పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్. వాళ్ళ క్యాస్ట్ 300 కాపు అంటే 300 కాపే కావాలి, కాపులు ఎవడో పనికిరాదు, అందులో మళ్ళీ 300 కాపే కావాలి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంచేత అది వాళ్ళ ఇష్టం, మనం కాదు అని అనలేం కదా. అంచేత క్యాస్ట్ చూసుకునే వాళ్ళు క్యాస్ట్ చూసుకోండి, మనిషిని చూసిన వాళ్ళు మనిషిని చూసుకోండి. అది పరిచయ వేదిక మాత్రమే, అది కేవలం పరిచయాల కోసమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. అక్కడికి రండి, అందరూ కూడా వాళ్ళ ఊరు, పేరు, క్యాస్ట్, వయసు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఈ 5 పాయింట్లు చెప్తారు. అది చెప్పినప్పుడు ఏదైనా వీళ్ళకి నచ్చితే వాళ్ళు నోట్ చేసుకుంటారు ఆయన పేరు, పలానా ఆయనతో నేను మాట్లాడాలి అని. భోజనాలు అయిపోయిన తర్వాత ఎవరైతే ఎవరితో మాట్లాడాలనుకున్నారో ఆ పేపర్స్ మాకు ఇస్తారు. ఆ పేపర్ ప్రకారం పేరు చదువుతాం. వాళ్ళకి వేరే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకోవడంలో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ లాభ నష్టాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ యాక్సెప్టెన్స్, ఇవన్నీ మాట్లాడుకుంటారు. చాలా సంబంధాలు అన్నీ నచ్చి పిల్లలకి చెప్పలేదని క్యాన్సిల్ అయిపోయిన ఉన్నాయి. అంటే పిల్లలకి చెప్పడు ఆయన, చేసుకున్నాక చెప్తానంటాడు. ఈవిడేమంటదంటే చేసుకున్నాక నీ పిల్లలు వద్దంటే నా ఇంటి మీదకి వచ్చి దెబ్బలాడితే ఆ గొడవ నాకెందుకు, నాకు అవసరం లేదు, నువ్వు పిల్లలు ఒప్పించి వస్తేరా లేకపోతే లేదంటది. ఆయన పిల్లలతో మాట్లాడు, ఈవిడ చేసుకోదు. అలా కొన్ని క్యాన్సిల్ అయిపోయాయి. పిల్లలతో మాట్లాడక కేవలం. మ్యామ్ ఇప్పుడు అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇలా మీటింగ్? 2 నెలలకు ఒకటమ్మా, ప్రతి ఎవ్రీ 2 months కి ఒక మీటింగ్ ఉంటుంది. ఈ 2 months గ్యాప్ ఎందుకంటే మళ్ళీ కాల్స్ రావాలి కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అయిపోయారు, మళ్ళీ కొత్త వాళ్ళు రావాలి కదా. లేడీస్ ఫోన్ చేస్తుంటారు, జెంట్స్ ఫోన్ చేస్తుంటారు, ఇందులో 45 వాళ్ళు ఉంటారు, 30 వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కాదని చెప్పాలి. మళ్ళీ ఎంతమంది ఫోన్ చేస్తే వాళ్ళు ఒక 100-200 మంది అయిన తర్వాత ఒక హాల్ బుక్ చేస్తాం, ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. అప్పుడు వాళ్ళందరికీ మెసేజ్లు పెడతాం, ఇదిగో పలానా చోట పలానా మెసేజ్ ఉంది, పాస్పోర్ట్ ఫోటో, ఆధారు, డెత్ సర్టిఫికేట్ ఆర్ డైవర్స్, ఇవన్నీ మీరు తప్పనిసరిగా తీసుకురావాలి. వాళ్ళకి ఒక మెసేజ్ పెడతాం. ఆ మెసేజ్ ప్రకారం హాల్గా ఆ టైంలో వస్తారు. ఓకే మ్యామ్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సర్టెన్ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఇన్కమ్ కూడా ఏముండదు, పిల్లలు ఎక్కడ ఉంటారు, ఇంట్లోంచి బయటికి పంపించేసే పొజిషన్లలో ఉంటారు. సో వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇన్కమ్ సోర్స్ లేదు కదా, మరి వేరే వాళ్ళని తీసుకొని ఎలా బతుకుతారు? ఓన్లీ ఇన్కమ్ సోర్స్ ఉండాలా మగాడికి? ఇన్కమ్ ఉండాలి అని నేను చెప్పను, చేసుకున్నవాడు ఆలోచించుకుంటుంది. అదే ఇప్పుడు ఆయన కూలి పని చేసుకుంటున్నాడు, ఆయన 10,000 ఇన్కమ్, ఆవిడ చేసుకోదు. 10,000 ఇన్కమ్ కి ఇష్టపడి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వస్తారు, అది వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు కదా. అది అంచేత వాడికి ఇంత ఇన్కమ్ ఉండాలి, ఇంత ఉంటేనే రావాలనే రూల్ లేదు. అదే ఇందాక చెప్పాను కదా మీటింగ్ లో, మా వాళ్ళ ఎన్జిఓ కాబట్టి సింగిల్ అనేవాడు ప్రతి వాడికి వచ్చే రైట్ ఉంటుంది. వాడు చేసుకుంటారా చేసుకోపోతారా అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు చూసుకుంటారు, మనకి సంబంధం లేదన్నారు. అంచేత ఎనీబడీకి ఇన్కమ్, వాడికి ఇన్కమ్ లేకపోతే వాడిని ఎవరు కోరుకోరు. కొంతమంది అలా కూడా ఉంటారు, నేను వచ్చానండి 3 మీటింగ్ల నుంచి వస్తున్నానండి, ఎవరు నన్ను అడగటం లేదండి అంటాడు ఆయన, ఎందుకంటే ఆయనకి ఇన్కమ్ లేదు. ఇప్పుడు 30,000 ఇన్కమ్ అంటే ఆటోవాడు సంపాదిస్తున్నాడు అండి, 30,000 అడుగుతున్నారు ఆడవాళ్ళు. ఆటోవాడు సంపాదిస్తున్నాడు 30,000 ఒక ఇన్కమా అని, మరి అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఎంత ఇన్కమ్ వాడు కావాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఒక ఆమె చెప్పింది 40,000-50,000 ఇన్కమ్ ఉండాలండి. 40,000-50,000 ఇన్కమ్ అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక లెక్చరర్ అనుకో సపోజ్. నీకు అక్షరం ముక్క లేదు, నువ్వు పాచి పనులు చేసుకునే మెయిడ్వి. 40,000-50,000 ఇన్కమ్ ఉన్న వాడికి కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, వాడికి కూడా కొంత ఎడ్యుకేటెడ్ లేడీ కావాలి ఉంటుంది, డిగ్రీయో 10th ఇంటరో ఏదో ఒకటి ఉంటుంది. మరి నువ్వు 5 క్లాసులు దాన్ని నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు? దానికి జవాబు లేదు. అంటే వాళ్ళకి కావాల్సిందే తప్ప పెద్ద ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, నాకు పలానా వాడు కావాలి కానీ వాడికి నువ్వు కావాలా అన్న ప్రశ్న లేదు. నేను అడుగుతున్నాను, చేసుకుంటే చేసుకుంటాడు, లేకపోతే లేదు. పోనీ తక్కువని చేసుకోవచ్చు కదా, అంత తక్కువని ఎవరు చేసుకుంటారు? నా సరదాలు ఏం తీరుస్తాడు వాడు? నేను చేసుకోను. సరదాలు అంటే ఆఫ్టర్ 50 తర్వాత ఏం సరదాలు? బోలెడు సరదాలు ఉన్నాయి. 25 ఏళ్ల వాళ్ళకి ఎలా ఉన్నాయో 50 ఏళ్ల వాళ్ళకి కూడా అలాగే ఉన్నాయి, ఇంత కూడా తేడా లేదు. అంటే ఎగ్జాంపుల్ కి ఏమైనా 1-2? సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, అన్నిటికీ మించి నన్ను దేశాలు తిప్పాలి. 50 ఏళ్ల వయసులో ఎనర్జెటిక్ గానే ఉంటారు కదా, విమానం ఎక్కి వెళ్ళగలరు కదా, నన్ను దేశాలు తిప్పాలి. వాడు రాకపోతే మానే, నాకు డబ్బులు ఇస్తే నేను ఎడతా, నేను ఎవరికి వెళ్తాను.
నా సరదాలు తీరాలి కదా, నేను సరదాలు తీరడం కోసం పెళ్లి చేసుకుంటున్నా. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానంటే నా సరదాలు తీర్చాలి వాడు. ఇప్పుడు 80 ఏళ్ళ వాడు వస్తాడు, నువ్వు చెప్పినట్టు 80 ఏళ్ళ వాడిని యాక్సెప్ట్ చేస్తాం. సినిమా హాల్లో 3 గంటలు కూర్చోలేడు, వాడికి నడుము నొప్పి, హోటల్కి వెడితే తినలేడు, బయట ఫుడ్ పడదు. మరి ఏం చేస్తాడు? పడుకొని నా కాళ్ళు బీసుకుంటాడు. అంతకంటే వాడు చేయగలిగింది ఏముంది? ఇక ఏమి లేని కాడికి నీ కాళ్ళు బీసుకే బదులు నీ పీక బీసితే పోయాయి కదా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు బయట కొందరు ఆ ఏజ్ వాళ్ళు ఇష్టపడి మీ దగ్గరకు వచ్చి మేము పెళ్లి చేసుకుంటాం అని చెప్పిన వాళ్ళు చేసుకుంటామంటే అది వాళ్ళ ఇష్టం. ఓకే, అలా వచ్చారు ఎవరైనా బయట ప్రేమించుకొని? అంటే అది ఇప్పుడు బయట ప్రేమించుకొని వచ్చేవాళ్ళు 50 ఏళ్ల వయసులో ఉంటారు, 18-20 ఏళ్ల వయసులో ఉంటారు. ఆ టీనేజర్స్ కి మా దాంట్లో అవకాశం లేదు. 50-60 ఏళ్ళు వచ్చి వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటామంటే మా మెంబర్స్ గా జాయిన్ అయ్యి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. మా అప్లికేషన్ ఫిల్ చేయాలి, మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అవేమీ లేవంటే రావడానికి వీల్లేదు ఎవరైనా సరే. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది వాళ్ళే డిసైడ్, వాళ్ళు డిసైడ్, వాళ్ళ ఇంట్లో గానీ వీళ్ళ ఇంట్లో గానీ. అది మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు అది. కొంతమంది పెళ్లి కూడా మా సమక్షంలోనే చేసుకుంటామంటారు. ఇప్పుడు మొన్న పెళ్లి అయింది, ఎవరు ఆయనది కరీంనగర్, ఆమెది హైదరాబాద్. ఆమెకి 9 కుక్కలు ఉన్నాయి, 1-2 కాదు. నా కుక్కల్ని వదిలిపెట్టి నేను రానంది ఆవిడ. ఎలాగా 1-2 కాదు, 9 కుక్కలు. ఆ కుక్కల్ని ఎక్కడైనా ఇచ్చేసి రమ్మన్నాడు ఆయన. నేను నా కుక్కల్ని వదలనంది. సో ఆవిడని వదులుకోవడం ఆయనకి ఇష్టం లేక ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఏమనంటే 1 ఇయర్ టైం ఇస్తున్నా నీకు, ఈ 1 ఇయర్ లోగా వారానికి ఒకసారి ఆమె కరీంనగర్ వెళ్తుంది, వారానికి ఒకసారి భార్యాభర్తలు కలుసుకుంటారు. నీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే నువ్వు హైదరాబాద్ రావచ్చు. ఈ 1 ఇయర్ టైంలోగా ఈ కుక్కల్ని ఎక్కడో అక్కడ ఇచ్చేసి నువ్వు పర్మనెంట్ గా కరీంనగర్ వచ్చేయాలి అని 1 ఇయర్ టైం పెట్టాడు ఆయన. ఆ 1 ఇయర్ వరకు వారానికి ఒకసారి ఈమె పెడుతుంది, ఆయనకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆయన వస్తాడు. 1 ఇయర్ దాకా కుక్కల ప్రసక్తి లేదు, కుక్కల్ని వదలదు. 1 ఇయర్ కి కుక్కల్ని వదిలేసి పర్మనెంట్ గా ఆయన దగ్గరికి వెళ్ళాలి. దానికి ఓకే అయింది. వాళ్ళు మా సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. అదేదో టీవీ ఛానల్లో కూడా పెట్టాం మేము, యూట్యూబ్ ఛానల్లో. ఎవ్రీ వీక్ ఇంత లాంగ్ జర్నీ అంటే కష్టం. ఈ వయసులో, అందులో ఈ వయసులో 3 hours జర్నీ చేయాలి కదా. అంటే వారానికి ఒక రోజే కదా కష్టపడుతోంది మరి మొగుడు కావాలంటే. 9 కుక్కలతో ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు కదా, అంచేత వెళ్తుంది అలాగే. అండ్ ఇంకొకటి మ్యామ్, కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నా పిల్లలకి తెచ్చి ఇచ్చుకుంటాను. చాలా మందికి ఉంటుంది అలా. సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఏమైనా జరుగుతుంటాయా? అలా అడిగింది ఒక ఆమె. ఒక ఆయన ఏం చేశాడంటే, నీకు నా తదనంతరం వీళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఫస్ట్ ప్రధానంగా చెప్పాల్సింది, పెళ్లిలో లీగల్ మ్యారేజ్ అయితే ఆమెకు ప్రాపర్టీలో షేర్ ఉంటుంది ఖచ్చితంగా, భార్యగా ఆమెకు ఒక వాటా వస్తుంది కదా. అదే దాన్ని ఏమంటారు, అది లివ్ ఇన్ రిలేషన్ లో అయితే ఆమెకు అవకాశం లేదు. లివ్ ఇన్ రిలేషన్ వేరు, మ్యారేజ్ వేరు. మ్యారేజ్ అంటే అది రిజిస్టర్డ్ మ్యారేజ్ అయినప్పుడు ఆమెకు ఖచ్చితంగా పెన్షన్లో అధికారం కానీ ప్రాపర్టీలో అధికారం కానీ ఉంటుంది. లివ్ ఇన్ రిలేషన్ లో ఏంటంటే ఇద్దరు భార్యాభర్తల మాదిరిగా ఒక ఇంట్లో ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇల్లీగల్ రిలేషన్. దాని మీద ఎవరు కేసు పెట్టడానికి వీల్లేదు. కానీ ఆయన ప్రాపర్టీ మీద ఈమెకి హక్కు ఉండదు, ఈమె ప్రాపర్టీ మీద ఆయనకి హక్కు ఉండదు. ఇద్దరు ఒకరికొకరు కేవలం తోడుగా మాత్రమే ఉంటారు. కలిసి సినిమాలకు వెళ్తారు, కలిసి భోజనం చేస్తారు, భార్యాభర్త లాగానే ఉంటారు. కానీ ప్రాపర్టీలో రైట్ లేకుండా ఉంటారు. అలా ఇష్టపడి వెళ్ళిన వాళ్ళు కూడా మా దగ్గర చాలా మంది ఉన్నారు. అయితే ఓ 10 ఏళ్ల తర్వాత ఈ అభిప్రాయాలు విలువలు మారిన తర్వాత ఆడవాళ్ళు ఏం చేశారంటే, నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏమన్నా చూపించండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆస్తిలో వాటా లేదు కదా, నిన్ను పెళ్లి చేసుకుని వచ్చి మరి నేనేమైపోవాలి, నీకు ఏదైనా అయితే అంచేత నాకు ఏదైనా ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూపించు. ఆయన 5 లక్షలు 10 లక్షలు ఇస్తా అన్నాడు అనుకో, నాకు 10 లక్షలు సరిపోవు, ఓ ఇల్లు రాసివ్వు, ఓ స్థలం రాసివ్వు. ఇల్లు అంటే అమ్మ ఈ రోజుల్లో కోట్లు చేస్తుంది. పిల్లలు ఊరుకుంటారా మ్యామ్? పిల్లలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అది లీగల్ మ్యారేజ్ కాకపోయినా లివ్ ఇన్ రిలేషన్ అయినా ఏదో పడేడుస్తారులే, మనకు ఆస్తి నష్టం లేదు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. అందులో వాటా అంటే ఇక నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా, మళ్ళీ పెళ్లి అక్కర్లేదంటారు. ఇది ఎలా సైడ్ ట్రాక్ పడుతుంది అంటే, లివ్ ఇన్ రిలేషన్ అనేది అనకూడదు. కొద్దిమంది ఆడవాళ్ళు లివ్ ఇన్ రిలేషన్కి వెళ్తారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత నీతో నాకు గొడవ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా, నాకేమిస్తావు? ఆమెకి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. లేదు. నాకు కొన్ని నగలు ఇయ్యి, కొంత వాటా క్యాష్ ఇయ్యి, 10 లక్షల క్యాష్ ఇయ్యి, 2 కాసులు బంగారం ఇయ్యి అంటారు. వీడి దగ్గర నుంచి తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో లివ్ ఇన్ రిలేషన్కి వెళ్తారు. ఈ ఏజ్ లో కూడా అలా మా దగ్గరికి, మాదే ఆడవాళ్లే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగా లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళి 2 ఏళ్ళు ఆయనతో ఉండి ఆయన వదిలేసి ఆయన దగ్గర బంగారము క్యాష్ తీసుకుని మళ్ళీ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చింది ఆమె.
ఏంటమ్మా ఇలా వచ్చావు, నీకు అయిపోయింది కదా అన్న. అది లివింగ్ రిలేషనే కదండి అంది. పాత భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చింది. డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా. అమ్మ సర్టిఫికేట్ తెచ్చావు, ఓకే, అప్పటి నుంచి నువ్వు పవిత్రంగా అయితే లేవు కదా, 2 ఏళ్ళ ఎవరితో సంసారం చేసావు కదా, మరి దానికి ఏమి ఇస్తావు, డెత్ ఇస్తావా డైవర్స్ ఇస్తావా అంటే అది లివింగ్ రిలేషన్ కదండి, డెత్ డైవర్స్ సంబంధం లేదు. డెత్ డైవర్స్ సంబంధం లేదు, కానీ 2 ఏళ్ళు ఒకటితో సంసారం చేసి మళ్ళీ కొత్తగా ఎలా వస్తావు? నా ఉద్దేశం ఏంటంటే లివింగ్ రిలేషన్ పెట్టడం చీరలు మార్చినట్టు మొగుళ్ళని మార్చడం కాదు అనకూడదు, కానీ ప్రాస్టిట్యూట్స్ మారుస్తారు అలా మగవాళ్ళని డబ్బుల కోసం అని. దానికి మనకి తేడా ఏముంది? అది ఏదో వేలల్లో అడిగితే మనం లక్షలు అడుగుతున్నాం అంతే తేడా. వీడిని చేసుకుని వీడితో కొన్నాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉండి మళ్ళీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని వాడి దగ్గర ఏదో కొంత తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొకటితో ఉండి వాడి దగ్గర కొంత డబ్బు తీసుకుని, అంటే నీ క్యారెక్టర్ని నువ్వు అమ్ముకుంటున్నావా, నీ శరీరాన్ని నువ్వు అమ్ముకుంటున్నావా? కోపం వస్తుంది అలా అడిగితే, కానీ నాకు బాధ వస్తుంది. ఒక క్యారెక్టర్ అనే దానికి వాల్యూ లేకుండా పోయింది. నువ్వు దేనికైతే నువ్వు వెళ్ళావు, డబ్బు కోసం వెళ్ళావా? డబ్బు కోసం అమ్ముకునే ఆడదాని, శరీరాన్ని అమ్ముకునే ఆడదానికి నీకు తేడా ఏముంది? చీరలు మార్చినట్టు మొగుళ్ళను మార్చడం కాదు, ఒక్క అవకాశం మాత్రమే. లివింగ్ రిలేషన్ అయినా పెళ్ళైనా జీవితంలో ఒకటే అవకాశం. అది కూడా శాస్త్ర ప్రకారం కూడా సమ్మతం. పరాశర స్మృతి అని ఉంది, అందులో 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి శాస్త్రం కూడా అనుమతించింది, కోర్టు అనుమతించింది. అంచేత ఒక్కసారే గానీ 4-5 సార్లు ఇదో బిజినెస్ లా చేసుకుంటాను, 2 ఏళ్ళు ఒకటితో ఉండి బయటకు వచ్చేసి వాడి దగ్గర కొంత తీసుకుని ఇంకోటితో ఉండి కొంత తీసుకుని ఇంకోటితో ఉండి కొంత తీసుకుని, విలయాలకి ఆలికి తేడా ఉండదు, ప్రాస్టిట్యూట్కి ఇల్లాలకి తేడా ఉండదు. అలా అవ్వద్దు అనే నేను చెప్తాను. అలా ఎవరైనా వస్తే నిర్మోహమాటంగా పంపించేస్తాను. నాకు ఒక ఆడది రాకపోయినా నష్టం లేదు, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని. కానీ కొంతమంది ఇది ఒక బిజినెస్ గా కూడా పెట్టుకున్నారు. అంటే ఏంటంటే మనము ఒక ఉద్దేశంతో ఒక అప్లై చేస్తాం, దాని సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి. ఇప్పుడు లైట్ కరెంట్ ఉంది, కరెంట్ వల్ల వెలుగు వస్తుంది, ఏదో పెట్టారు చాలా మంది, కానీ దీనికి పొరపాటున షాక్ కొడితే ప్రాణమైపోతుంది, అది సైడ్ ఎఫెక్ట్. అది కానీ ఒక టాబ్లెట్ వేసుకుంటాం దానివల్ల మంచి జరుగుతుందని, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అంచేత ఒక మంచి కోసం మనం పెట్టిన దాన్ని లూప్ హోల్స్ ఏమైనా ఎతికి ఇలా వెళ్తుంటారు. అయితే నాకు సంబంధించినంత వరకు నేను ఒప్పుకోను. నాది కాకపోతే బోల్డ్ చోట్లకి వెళ్తారు, ఎక్కడో అక్కడ డబ్బులు కడితే మ్యాట్రిమోనియల్కి వెళ్ళొచ్చు, వేరే ఇప్పుడు తోడు నీడ లాంటి వేరే కమర్షియల్ మొదలయ్యాయి, వాటికి వెళ్ళొచ్చు, ఎక్కడికో అక్కడికి వెళ్తారు. అంతేగాని వాళ్ళ అభిప్రాయం మారదు. అంచేత మగవాడు కూడా ఆలోచించుకోవాలి ఇది ఏ టైపు అని. యాక్చువల్గా ఫస్ట్ మనకి మోటో ఇది, కొంచెం ఏజ్డ్ గా ఉన్నారు, పాపం కదా వీళ్ళని ఎవరు చూస్తారు అనే కైండ్ ఆఫ్ థింగ్ ఆలోచించి అది సడన్ గా మనం పెట్టాం, ఆ ఉద్దేశంతో మనం పెట్టాం. కానీ అది ఎలా పెడుతోంది అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు, దాన్ని మనకి అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చు అనేది ఆలోచించుకుంటారు. ఒక జీవో పాస్ అయితే దాంట్లో లూప్ హోల్స్ వెతుకుతారు కదా. అవును, ఖచ్చితంగా. అంచేత ఇప్పుడు ఈ తోడు నీడ పెట్టామంటే ఇందులో లూప్ హోల్స్ ఏమున్నాయి, లివింగ్ రిలేషన్ పెట్టామంటే అందులో లూప్ హోల్స్ ఏమున్నాయి. 25 ఏళ్ల వాళ్ళకి కోర్టు పాస్ చేసింది లివింగ్ రిలేషన్ సింగిల్ గా ఉంటే ఉండొచ్చు. సో 25 ఏళ్ల వాళ్ళకి 50 ఏళ్ల వాళ్ళకి 50 ఏళ్ల వాళ్ళకి ఫస్ట్ నేనే పెట్టాను లివింగ్ రిలేషన్. ఎందుకు పెట్టానంటే 50 ఏళ్ల తర్వాత మెనోపాజ్ స్టేజ్ దాటి వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, ప్రాపర్టీ షేర్ గురించి రాదు. లివింగ్ రిలేషన్ లో కూడా భార్యకి రాకపోవచ్చు కానీ ఆమెకి పుట్టిన పిల్లలకి అవకాశం ఉంటుంది అందులో. అంచేత వీళ్ళకి అవకాశం లేదు అది. అంచేత పిల్లల సమస్య లేదు, ప్రధానమైన సమస్య పిల్లల సమస్య కాబట్టి ప్రాపర్టీ ఇష్యూ ప్రాపర్టీ షేరు లేదు అనే ఉద్దేశంతో నేను పెడితే అది పోయి నువ్వు ప్రాపర్టీలో షేర్ ఏమి లేదు కదా మాకేమిస్తావు. డొమెస్టిక్ వైలెన్స్ అని 2005 యాక్ట్ ఒకటి ఉంది. అందులో డొమెస్టిక్ వైలెన్స్ అంటే భార్యని హింసించి బాధిస్తే వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. ఆ డొమెస్టిక్ వైలెన్స్ లో డైవర్స్ ఉండదు కానీ కొంత మెయింటెనెన్స్ కింద ఇప్పిస్తారు వాడితో, నువ్వు ఇలా అమ్మాయిని కొట్టి తిట్టి హింసించావు కాబట్టి ఆమెకి ఇంత ఇవ్వాలని. ఇప్పుడు ఈ లివింగ్ రిలేషన్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కి కలుపుకున్నారు. అంటే ఇందులోకి వెళ్ళిన తర్వాత వాడు నన్ను కొట్టాడు తిట్టాడు అని చేత నాకు డబ్బులు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. అలా కూడా ఉన్నారు, అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే తక్కువ మంది, కొన్నాళ్ళకి అది కూడా ఇంకా పెరగచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి తక్కువ మంది, తర్వాత పెరగచ్చు. మ్యామ్ ఇంకొకటి, పిల్లలు కూడా కొందరు అత్యాసపడి డబ్బున్న ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ మదర్ ఇలా లాక్కోవడానికి ట్రై చేయడము, అంటే మొత్తం ఇంకా ఆయనను కంప్లీట్ గా ప్యాంపర్ చేస్తూ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అంటే ఇప్పుడు ఒక ఆమె ఆయన అడిగింది ఏదో, ఆయన ఏం చేశాడంటే నాకు ఇల్లు ఉంది, ఆ ఇల్లు నీకు రాసిస్తాను, నా తదనంతరం నీకు ఇల్లు వస్తుంది, ఆ ఇల్లు ఉన్ననాళ్ళు నువ్వు ఉండొచ్చు, నీకు అమ్ముకునే హక్కు లేదు, ఉన్ననాళ్ళు నువ్వు హాయిగా ఆ ఇంట్లో ఉండొచ్చు, నీ తదనంతరం మళ్ళీ నా పిల్లలకి వెళ్తుంది అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు, నా తదనంతరం నా పిల్లలకే వెళ్ళాలి, నాకు ఇచ్చిన ఆస్తి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నీ పిల్లలకి ఇవ్వనంది.
ఆ ఆస్తి నాది కదా, నీ సెక్యూరిటీ కోసం నువ్వు ఉంటావని నీకు ఇచ్చాను, అంతేగాని నీ పిల్లలకి నాకేంటి సంబంధం, నీ భర్త పుట్టిన పిల్లలతో నాకేంటి సంబంధం, అది నాకే చెందాలన్నాడు ఆయన. నాకు ఇచ్చావు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నా పిల్లలకే ఇచ్చుకుంటానంది. ఆడ పట్టు అయిపోయింది, పోయింది, క్యాన్సిల్ అయిపోయింది పెళ్లి. ఇంకా ఆయన ఒక ఆప్షన్ ఇచ్చాడు, నువ్వు పోయేంత ఉండడానికి ఉండొచ్చు అని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పిల్లలు చూసినా చూడకపోయినా ఆమెకంటూ ఒక సెక్యూరిటీ ఉండాలి కదా అని ఇచ్చాడు. లివ్ ఇన్ రిలేషన్ లో చాలా మంది ఇవ్వరు అది. లివ్ ఇన్ రిలేషన్ లో నా దగ్గర ఏమీ లేదు, నాతో కలిసి ఉన్న నాళ్ళు ఉంటుంది అనుకుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు వండి పెడుతుంది, భార్యగా అన్ని విధాలా సహకరిస్తుంది, అన్ని పనులు చేసి పెడుతుంది, ఎప్పుడు కాదంటే ఎప్పుడు ముడి మీద అంతే అప్పుడు పోతుంది అని. అది స్వార్థం కదా. ఆమె చచ్చిపోతే ఏమంటారు, నీకు లివ్ ఇన్ రిలేషన్ లో ఆస్తులు అవసరం లేదు కదా, నీకేం లేదు, మరి చచ్చిపోయాక ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ఆమె ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుందని అంటాడు. నాకు ఇరిటేషన్ తెచ్చే జవాబు ఏంటంటే అది 50 ఏళ్లప్పుడు నీ దగ్గరికి వచ్చింది, లేదా 55 ఏళ్లప్పుడు నీ దగ్గరికి వచ్చింది, సర్వీస్ లో ఉండగా ఉద్యోగం వదిలేసి నీ దగ్గరికి వచ్చింది, నువ్వేదో ఉద్ధరిస్తావని. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నావు. ఇప్పుడు ఆమెకి వయసు అయిపోయింది, 60 ఏళ్ళు దాటిపోయాయి. ఇప్పుడు ఆమె కావాలంటే ఆమె ఉద్యోగం చేసి బతుకుతుంటే 60 ఏళ్ళు ఆడదానికి ఎవడిస్తాడు ఉద్యోగం? ఏ ఉద్యోగం చేసుకుని ఓపిక ఉండదు. ఓపిక తెచ్చుకొని చెయ్యాలి అనుకున్న ఉద్యోగం కూడా దొరకదు కదా. 60 ఏళ్ళ వాళ్ళకి ఎవరిస్తారు ఉద్యోగం? ఆలోచన ఎందుకు లేదు ఈ మహానుభావుడికి? ఉన్ననాడు వాడుకున్నావు, హాయిగా చేయించుకున్నావు, అయిపోయింది. ఆమె నెత్తిని చెంగేసుకుని ఆమె దారిని ఆమె పోతుంది అంటే ఎట్లా పోతుంది? కొంత సెక్యూరిటీ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వరు. చాలా మంది మగవాళ్ళకి ఇష్టం ఉండదు. మరి ఎందుకయ్యా నీకు ఈ పెళ్లి అంటే, ఏదో నాకు చాకరీ చేసి పెడుతుంది, నాకు వండి పెడుతుంది, నా సేవ చేస్తుంది. వాళ్ళేమో చాకరీ కోసం చూస్తున్నారు, వీళ్ళేమో డబ్బుల కోసం. అంతే కదా, అంతే కరెక్ట్. అది వాళ్ళు చాకరీ కోసం చూస్తున్నారు, వీళ్ళు డబ్బుల కోసం చూస్తున్నారు. వాడికి చాకరీ అవసరం, దీనికి డబ్బు అవసరం. పోనీ అలా అనుకుని ఇద్దరు కలిసినా బాగానే ఉండవు, అవదు. ఈ డబ్బు అడుగుతుంది, ఆయన కూడా కదా, మళ్ళీ అక్కడ గొడవ అయిపోతుంది. మళ్ళీ పెళ్లి ఎలా అవుతుంది? అవదు. ఈ డబ్బు ఈ చాకరీకి పక్కన పెడితే కొంచెం ప్రేమగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అలా ఉన్నవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. మా ఇంకా స్టిల్ ఇప్పటికీ ఇంత గొడవల్లో కూడా మన 9 కుక్కలతో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం ఆశించి పెళ్లి చేసుకున్నారంటే ఒకరికొకరు తోడు కావాలనుకున్నారు కాబట్టి చేసుకున్నారు. అలాగే ఇప్పుడు చెప్పాను చూడండి, ఖమ్మంలో ఉన్నారు పోలీస్ ఆయన, 66 ఏళ్ళ ఆమె పెళ్లి చేసుకుంది. 66 ఏళ్ళ ఆమె 77 దాటిన ఆయన ఏం ఆశించి పెళ్లి చేసుకుంది? ఒక తోడు కావాలి అనుకుని, అంతే. అది అలా ఉన్నవాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు. అయితే అది ఎలా అవుతుందంటే, ఇప్పుడు ఒక నెలలో ఒక 10 మ్యాచెస్ మాట్లాడుకున్నారు అనుకోండి, అది మాట్లాడుకుంటే అందులో 2-3 అవుతాయి, మిగతావన్నీ ఈ డబ్బుల దగ్గర వెళ్ళిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఆ 2-3 నిజాయితీగా అవుతాయి. అలా నిజాయితీగా అయిన వాళ్ళు డబ్బులు ఆశించరు, తోడు కోసమే వెళ్తారు. వాళ్ళు కూడా వెళ్ళి బాగా చూసుకుంటారు. మొన్న టీవీలో కూడా కిషన్ రావును ఆమె రాణి అని వాళ్ళు సిద్దిపేటలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ కలిసిన తర్వాత 10 నెలలు మాట్లాడుకున్నారు పెళ్లి చేసుకోవడానికి. 1 నెల 2 నెలలు కాదు, 10 నెలలు మాట్లాడుకున్నారు. అంటే పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయానికి రావడానికి 10 నెలలు పట్టింది. 10 నెలల తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాక పిల్లలకి చెప్పారు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆయన నా తదనంతరం ఈమె ఏమైపోతుంది అని ఆయన పిల్లలతో ఒక కాగితం కూడా రాయించి పెట్టుకున్నాడు. ఏమనంటే, నా తర్వాత నా పిల్లలు నిన్ను చూస్తారని. ఆమె కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసినా చూడపోయినా నా పిల్లలు నిన్ను చూస్తారని పిల్లలతో మేము అమ్మని చూస్తామని ఒక కాగితం రాయించి పెట్టుకున్నాడు. వాళ్ళు చూస్తారో లేదో తర్వాత, అంటే ఒక సెక్యూరిటీ, ఒక నమ్మకం ఆయనకి, నా తర్వాత నా పిల్లలు చూస్తారు, నేను నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు అని. అది కాక 5-6 వేల ఎంతో నాకు గుర్తులేదు సరిగా, కొంత మనీ కూడా డిపాజిట్ చేశాడు ఆవిడ పేరు మీద. ఎందుకు అంటే, నా తర్వాత పిల్లల దగ్గరికి వెళ్తే నీకు ఏదైనా సొంత అవసరాలు ఉంటే వాళ్ళని అడగడానికి మొహమాట పడచ్చు, ఈ డబ్బులు బ్యాంకులో వేసుకో, నీకు కావాల్సినప్పుడు నువ్వు ఖర్చుకి నువ్వు వాడుకోమని. ఎంతమంది మగవాళ్ళు చేస్తున్నారు అలా? నా తర్వాత ఏముందండి, ఆమె ఇదివరకు ఎట్లా బతికిందో అలాగే బతుకుతుంది, ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుంది అంటాడు. ఆ కాడికి నువ్వు తోడెందుకు వచ్చావు మధ్యలో? ఆమె బతికి ఇదివరకు ఎలాగే బతికిందో అలాగే బతుకుతుంది, నువ్వెందుకు వచ్చావు మధ్యలో? ఇది చెడగొట్టి నేను నిన్ను చూసుకుంటానని చెప్పి తీసుకొచ్చావు కదా, ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుంది అంటే ఆ ఉద్యోగం ఆమెకు ఉంటుందా ఈ వయసులో? ఆలోచన మగవాళ్ళకి ఎందుకు రాదు? ఇంకొకటి, ఈ తోడు నీడ అపార్ట్ ఫ్రమ్ పక్కకు పెట్టేస్తే, సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు పేరెంట్స్ వదిలేస్తున్నారు. కనీసం ఒక 2 పూటలు తిండి పెట్టలేక వాళ్ళకి చాలా ఇస్తారు, వీళ్ళు టైం లేదని చెప్పేసి మాట్లాడరు, పట్టించుకోరు, హాస్పిటల్ తీసుకెళ్లరు. వాళ్ళు ఇంకా చాలా మంది కోడళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది. అందువల్లనే తోడు వాళ్ళకే ఉంటే వీళ్ళని బతిమాలుకోక్కర్లేదు కదా అనే ఉద్దేశంతో అసలు తోడు నీడ పెట్టాం. సో అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తారు జనరల్ గా? అమ్మా, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత మాకేంటి సంబంధం అనుకుంటారు భార్యాభర్తలు. పిల్లలు మేము పేరెంట్స్ ఎందుకు చూడాలని. అదే మాట నీ తల్లి తండ్రి అనుకుంటే అసలు నువ్వు పుట్టేవాడు పుట్టావు. పోనీ చాలా మంది పిల్లలు ఇంకేం అడుగుతారో తెలిసిన, ఎవరిని అడిగి కన్నావు, నన్ను అడిగి అన్నావా అని అడుగుతారు.
మా ఫ్రెండ్ ఒక ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంది, ఇలా అడిగాడు నా కొడుకని. అంటే నేనన్నాను, అసలు నువ్వెందుకు పుట్టావు, నా పర్మిషన్ లేకుండా నా పొట్ల ఎవడబడమన్నా, నేను నా పర్మిషన్ అడిగావా, నేను ఇచ్చానా నీకు పర్మిషన్ అని, నువ్వెందుకు అడగలేదు నీకు కొడుకుని. తిరిగి మాట్లాడడం మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకు మాట్లాడరంటే మా ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా పిల్లలతో విరోధం పెట్టుకోవడం ఇష్టం లేక. అందుకే ఇప్పుడు చాలా మంది పిల్లల దగ్గరికి వెళ్ళటం లేదు. చాలా మంది పేరెంట్స్ 80% పైన వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు. కొంత ఫైనాన్షియల్గా ఉండి భర్త కలిగిన వాళ్ళు ఉంటున్నారు. అది లేని వాళ్ళు, పిల్లలే పోషించాలి అనుకున్న వాళ్ళు గత్యంతరం లేక పిల్లల దగ్గరికి వెళ్తున్నారు. పిల్లల దగ్గర ఉన్న వాళ్ళు చాలా రకాలైన చిత్కారాలు, అవమానాలు అన్నీ భరిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే బయటకు వెళ్తే తినలేరు కదా, తిండి లేదు. దానికి గవర్నమెంట్ కూడా ఒక 2007 యాక్ట్ అని ఒకటి చేసింది. అది వృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం అంటారు తెలుగులో. అంటే కొడుకుగా వాళ్ళని పోషించాలనే బాధ్యత మీకు ఉంది. మీకు లేకపోతే వాళ్ళు ఆర్డీఓకి ఫిర్యాదు చేసుకోవచ్చు, నా పిల్లడు నన్ను చూడటం లేదు, నాకేమి ఇవ్వటం లేదు అని. అప్పుడు వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడతారు. మాట్లాడి ఈ పెద్ద ఆయన సీనియర్ సిటిజన్ చెప్పిందే న్యాయం అని చూస్తే వాడి గవర్నమెంట్ శాలరీ అయితే అందులోంచి కొంత భాగం కట్ చేసి, గవర్నమెంట్ ఇంత పర్సెంట్ అనేది ఉంటుంది, ఆ ప్రకారం కట్ చేసి పేరెంట్స్కి ఇప్పిస్తారు. ప్రైవేట్ జాబ్ అయితే నువ్వు ఇంత భాగం నీ తల్లిదండ్రులకు ఇవ్వాలి అని చెప్తారు. వాడు ఇవ్వడు, కొన్నాళ్ళు పోయాక 2 నెలలు 3 నెలలు ఇస్తాడు, తర్వాత ఇవ్వడు. అప్పుడు కూడా మళ్ళీ డైరెక్ట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. 70 రోజుల లోపల తీర్పు ఇవ్వాలి. దానికి 70-95 టైం ఉంది. ఆ టైంలోగా దానికి ఆర్డీఓ తీర్పు ఇవ్వాలి, లేకపోతే కలెక్టర్కి వీళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని చేసినా మన మనస్సులో మార్పు అనేది రాకపోతే ఇవి జరగవు. ఇప్పుడు ఇంత 2007 యాక్ట్ ఉంది, కానీ ఎంతమంది పిల్లలు చూస్తున్నారు, ఎంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్లో బాధపడుతున్నారు. అసలు ఫైనాన్షియల్ వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ హోమ్స్కి వెళ్ళిపోతున్నారు. మేము పిల్లల దగ్గర ఉండలేము, మాకు ఇంకోటి వాళ్ళు చూడకపోవడం అని కాదు, ఇంకొక యాంగిల్లో ఆలోచిస్తే భార్యాభర్త పని చేస్తే కానీ రోజులు గడవని రోజులు ఇవి. అంచేత భార్యాభర్త ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. సీనియర్ సిటిజన్స్ ఇద్దరు ఇంట్లో ఉండి ఏం చేస్తారు? వాళ్ళకి కాలక్షేపం లేదు. పూర్వం అంటే ఉద్యోగాలు లేవు కాబట్టి ఇద్దరు ఇంట్లో ఉండేవారు, లేదా మగవాడు ఉద్యోగానికి వెడితే ఆడది ఇంట్లో ఉండేది. కనీసం ఏదో వీళ్ళకి వండి పెట్టి వీళ్ళకి కంపెనీ ఉండేది. ఆ కంపెనీ కూడా ఇప్పుడు లేదు. ఇద్దరిలోనూ భార్యాభర్తలు ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఒక్కళ్ళు వాళ్ళ దగ్గర పడి ఉండాలి కదా. మగవాడు ఉన్నాడు, వాడికి వంటింట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకోవడం రాదు, కాఫీ పెట్టుకోవడం రాదు. మా జనరేషన్లో అసలు మంచినీళ్ళు ముంచుకు తాగడం కూడా రాదు మా జనరేషన్ వాళ్ళకి. అంటే భార్య ఇస్తేనే తాగడం, వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు వాడు వెళ్ళి వండుకొని కాఫీ పెట్టుకొని తాగు అంటే ఎలా తాగుతాడు? వాడికి చేత కాదు కదా. మరి కోడలు ఉద్యోగానికి వెళ్ళిపోయింది, లేదా కూతురు అల్లుడి దగ్గర ఉంటే కూతురు ఉద్యోగానికి వెళ్ళిపోయింది, ఎవరు పెట్టిస్తారు ఆయనకి? అంచేత ఆయనకంటూ ఒక తోడు ఉంటే కాస్త కాఫీ అయినా పెట్టిస్తుంది కదా అని. అంచేత పిల్లలలో ముఖ్యంగా కావాల్సిన భావన ఏంటంటే నా తల్లిదండ్రులు అన్న అభిమానం ఉండాలి. నన్ను కని పెంచి పెద్ద చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని చూసుకోవడం నా బాధ్యత అన్నట్టు ఉండాలి. చిన్నపిల్లలప్పుడు మనకి పూర్వం పురాణ కథలు చెప్పేవారు, వరుణ కుమారుడు కథ అని అదనేది, తల్లిదండ్రులు ఇద్దరిని కావిట్లో పెట్టి కూర్చోబెట్టి తీసుకెళ్ళాడని. ఇవన్నీ కథలు ఎందుకు చెప్పేవాళ్ళు అంటే మైండ్లో నూరి పోసేవాళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళని చూసుకోవడం ఇది మన బాధ్యత, ఇది మనం చేయాలి, పెద్దవాళ్ళని వదిలేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అని. ఇప్పుడు పాఠాల్లో ఎక్కడున్నాయి అసలు ఇలాంటి నీతి కథలు? ఎక్కడున్నాయి? సైన్స్, టెక్నాలజీ, అది ఇది అన్ని అవే తప్ప. అంచేత పిల్లలకి అసలు నీతి శాస్త్రాలు తెలియవు, పాపపుణ్యాలు తెలియవు. పూర్వం శ్రవణ కుమారు లాంటి వాళ్ళు ఉన్నారన్న సంగతి కూడా తెలియదు. హరిశ్చంద్రుడు కథ చెప్తూ చాలా సందర్భాల్లో చెప్పాను అనేది. హరిశ్చంద్రుడు కథ చెప్తూ అంటే అది ఖచ్చితంగా నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అనే నీతి కదా హరిశ్చంద్రుడిలో. ఆ కథ చెప్పి టీచర్ అడిగిందిట, దీనివల్ల మీకు ఏం అర్థమైంది అని. అంటే ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే, చచ్చినా నిజం చెప్పకూడదని అర్థమైంది టీచర్ అన్నాడు. అదేంట్రా అంటే, అవునమ్మా నిజం చెప్పడం ఎందుకు, ఇన్ని కష్టాలు పడ్డం ఎందుకు, అబద్ధం చెప్పు, ఒక అబద్ధం చెప్పేస్తే పోయేది కదా. నక్షత్రుడు అదే కదా చెప్పాడు, అబద్ధం చెప్పమని. విన్నాడా? వినలేదు. నిజం 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 అన్నాడు. నిజం వల్ల ఎన్ని కష్టాలు పడ్డాడు. అంచేత ఇన్ని కష్టాలు పడే కంటే ఒక అబద్ధం చెప్తే పోతుంది. చచ్చినా నిజం చెప్పకూడదు సందర్భాల్లో నిజం చెప్పకూడదు అని అర్థమైంది. అంటే ఒక్కొక్క పాఠం వీళ్ళకి ఎలా అర్థం అవుతుంది అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నదే వీళ్ళు అర్థం చేసుకుంటారు. అంచేత పిల్లలు అన్నవాళ్ళు పెద్దల్ని చూడడం వాళ్ళ బాధ్యతగా, ఏదో డ్యూటీ లాగా చేసి పడేయడం కదా. ఏదో ఇంత అన్నం ఉండి అక్కడ పడేశాను, ఏదో ఇంత కూర చేసి అక్కడ పడేశాను అన్నట్టుగా కాకుండా ఆప్యాయంగా మెలుగుకోవాలి వాళ్ళతో. వాళ్ళు పసిపిల్లలు అప్పుడు మన ఎలా చూశారు, మలమూత్రాలు ఎత్తారు, మన అసహించుకోకుండా పెద్దవాళ్ళని చేశారు. ఏడిస్తే గుండెలు కత్తుకున్నారు, పాలు ఇచ్చారు, పెంచారు, పెద్ద చేశారు. తండ్రి ఫీజులు కట్టాడు, ఆయన తిన్నా తినకపోయినా పిల్లలు తిన్నారా లేదా అని చూశాడు. ఇన్ని చేస్తే మనం పెద్దవాళ్ళం అయ్యాం. మరి ఈ రోజున మనం తిరిగి రుణం తీర్చుకోవాలి కదా. అంచేత తప్పనిసరిగా తల్లిదండ్రులు చూడటం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఆ
బాధ్యతని మర్చిపోతే ఇంకొకటి చెప్తున్నా, ఇవాళ నువ్వు నీ అత్తమామల్ని నీ తల్లిదండ్రుల్ని దూషిస్తే నీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు అదే నేర్చుకుంటారు. తాత మనవాడి సినిమా లాగా వాళ్ళు అదే నేర్చుకుంటారు. రేపు పొద్దున నీకు అంతే, నువ్వు వీళ్ళని ఓల్డేజ్ హోమ్కి తెంటేస్తే వాళ్ళు నేను ఓల్డేజ్ హోమ్కి ఆటోమేటిక్గా గంటేస్తారు. నువ్వు మా అమ్మని తాతని గంటే లేదా అని అడుగుతారు. అప్పుడు నీ దగ్గర జవాబు ఏది? అంచేత తప్పనిసరిగా మనం ఏదైతే చేస్తే మన పిల్లలు అది చూసి నేర్చుకుంటారు. మనం పెద్దవాళ్ళని గౌరవిస్తే రేపు పొద్దున మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. ఆ విషయం మర్చిపోకూడదు ఇప్పటి జనరేషన్. కానీ కొన్ని వీడియోస్ లో ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని కొడుకులు గాని కోడళ్ళు గాని పిల్లలు గాని రకరకాలుగా హింసించి కొడుతుంటారు. అప్పుడు అసలు తీసుకోలేము. కొన్ని వీడియోలు బయటికి రిలీజ్ అవుతుంటాయి, మీరు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. ఆ వీడియోలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మ్యామ్? జనరల్ గా బాధగా అనిపిస్తుంది, కానీ మనం ఏం చేయగలం? ఇప్పుడు మేము కొన్నాళ్ళు ఈ సీనియర్ సిటిజన్స్ దాంట్లో పనిచేసినప్పుడు కొన్ని ఊళ్ళకు కూడా వెళ్ళాం. ఎక్కడో ముస్లిమ్స్ ఊరు, అది నాకు గుర్తులేదు ఊరు పేరు. అదే ఇలాగా చూడనని అత్తగారిని మామగారిని వేరే పెట్టేసింది, కోడలు చూడలేదు. సరే మేము వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇచ్చాం, నువ్వు చూడకపోతే మేము ఆర్డీఓ దగ్గర కేసు అప్లై చేస్తాము, ఆర్డీఓ దగ్గర వాళ్ళైనా చేయొచ్చు, వాళ్ళ బదిన ఎనీ ఎన్జిఓ చేయొచ్చు, మేమే కేసు వేస్తాం జాగ్రత్త అని చెప్పాము. సరే ఆ మొగుడు వచ్చాక 1-4 చెప్పింది. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎస్ఐ నెంబర్ తీసుకుని మేము కానిస్టేబుల్ నెంబర్ తీసుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ ఏమైందో తెలియదు, ఈ ముసలాళ్ళు ఇద్దరు భయపడిపోయి అది బస్ స్టాండ్కో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి మూట కట్టుకుని బట్టలు అవి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అలాంటివి కూడా చాలా ఉన్నాయి. బాధలు కలిగిస్తాయి, కానీ ఎంతవరకు మనం ఎంతమందికి చేయగలుగుతాం? ఎంతవరకు నువ్వు చేయగలుగుతావు? నువ్వు వెళతావు, చెప్తావు, 2007 యాక్ట్ దిబ్బా తిరుగును అన్నీ చెప్తావు. ఏ యాక్ట్ వాళ్ళకి కాపలా ఉంటుంది? ఇప్పుడు ప్రైవేటు జాబ్ చేస్తున్నవాడు ఇంత % ఇవ్వాలంటారు, వాడు ఇవ్వడు. ఏం చేస్తావు నువ్వు? గవర్నమెంట్ దంటే కట్ చేస్తావు, ప్రైవేట్లో అవకాశం లేదు కదా, ఏం చేయగలవు? ఈవెన్ డైవర్స్లో కూడా, మెయింటెనెన్స్లో కూడా అదే సమస్య. ప్రైవేటు జాబ్స్ ఉంటాయి, ఈమెకి ఎప్పుడు రాకపోతే అప్పుడు నాకు ఈ నెల డబ్బులు పంపించలేదని కోర్టుకి వేస్తుంది, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి, తిరిగాక ఆ నెలకి వేస్తాడు, మళ్ళా వేడు. ఇది పెద్ద అంటే ఒక జీవో మనం పాస్ చేయడం కాదు, దాన్ని అమలు పరిచే విధానంలో కూడా ఉంటుంది. అది అమలు పరచవలసిన వాళ్ళు సిన్సియర్గా అమలు పరిస్తే ఈ సమస్య రాదు, కానీ సిన్సియర్గా ఎవరు అమలు పరచరు. కానీ వాటి అన్నిటికంటే కూడా మానవతా విలువలు ఉండాలి. అది ఉండాలి, అది మనసులో ఉంటే అసలు ఈ గొడవే రాదు. మనసులో ఉంటే ఈ గొడవే రాదు. అది వైఫ్ అంటే ఒక వర్షన్, బట్ పేరెంట్స్ కి ఇది చాలా దారుణమైన పరిస్థితి మ్యామ్. యాక్చువల్ గా చెప్పాలంటే అంటే థర్డ్ పర్సన్ గా మనకి జాలేస్తుంది, అవును, కానీ అది అక్కడ ఉన్న వ్యక్తికి వాడికి జాలి అనిపించదు, అది తప్పు అనిపించదు. అంతా కోల్పోయాక అయ్యో రామాదేవుడా అంటే ఏమీ అసలు అప్పుడు కూడా బాధపడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోతే పోయారులే అని, చచ్చిపోతే రాని వాళ్ళు ఉన్నారు. అమెరికాలో ఉన్నారు పిల్లలు, ఇండియాలో ఈయన ఉన్నాడు, ఏ హార్ట్ అటాక్ వచ్చింది, ఏ ఓల్డేజ్ హోమ్లో ఉన్నాడు, పెడతారు వాడికి. వాడు అక్కడి నుంచి మెసేజ్ పంపిస్తాడు దేవుడు మేనేజ్మెంట్కి, ఓల్డేజ్ హోమ్ మేనేజ్మెంట్కి, కర్మకాండలు చాలా ఘనంగా చేయండి, నేను డబ్బు పంపిస్తాను అని. నువ్వు డబ్బు పంపించావు, కానీ కొడుకు తండ్రి అదే కొడుకు పెడితే ఉన్నట్టు ఉండదు కదా, నువ్వు డబ్బులు ఇచ్చి వేరే వాడితో చేయించావు. కానీ దాని మీద ఒక కార్టూన్ కూడా వచ్చింది, ఒక జోక్ కూడా వచ్చింది. ఏంటంటే దానికి ఒక సంస్థ వెలిసింది, ఇలాగా అమెరికాలో ఉన్న పిల్లలకి పేరెంట్స్కి కర్మకాండాలు చేసే సంస్థ. అది వాళ్ళే తలగొరు పెట్టిస్తారు. ఆవిడ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది పూర్తి చేయాలి వాళ్ళు. అదేంటంటే పువ్వులు ఫారెన్ పూలు పెట్టాలా, ఇండియన్ పూలు పెట్టాలా పూలు చల్లడానికి. ఆ తర్వాత ఆ చితాభస్మం ఉంటుంది కదా, వాడిని కాల్ చేసిన తర్వాత అది చాలా పవిత్రం, మన కల్చర్లో చాలా పవిత్రం. అది దాన్ని కుండలో పెట్టి 10వ రోజు వెళ్ళిన తర్వాత తీసుకెళ్లి నదీ జలాల్లో కలుపుతారు, అంత పవిత్రం అది. అది కాలంలో అది పెడుతుంది, చితాభస్మం కావాలా. అమెరికాలో ఉన్న కోడలు ఉంటుంది, బూడిది మనం ఏం చేసుకుంటామండి అంటుంది. అక్కడికి బూడిద వాల్యూ తెలియదు, మరి తెలియదు కాబట్టి మనం ఏం చేసుకుంటాం ఉంటుంది. అక్కర్లేదంటాడు ఆయన. సో అక్కర్లేదు కాబట్టి వీళ్ళు కలెక్ట్ చేయాల్సిన పని లేదు. మరి అదే శాస్త్రంలో అయితే వెళ్ళి ఆ బూడిద కొడుకు ఆ చిన్న చిన్న బొంకెలు లాంటివి ఏరి ఆ బూడిదంతా తీసి ఒక కుండలో పెట్టి వాసన కట్టి మూట కట్టి దాన్ని దాచి ఇంత కార్యక్రమం చేస్తారు. సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి. అమెరికాలో ఉన్న వాళ్ళకి సెంటిమెంట్స్ ఏముంటాయి? అంచేత ఇలా అయిపోయింది. రాను రాను మన కల్చర్ ఎట్టిపోయిందంటే అలా పోయింది. అసలు ఊహించుకోలేకపోతున్నాం, ఒక సెటన్ నుంచి ఒక సెటన్ వరకు అసలు ఊహించుకోలేకపోతున్నాం యాక్చువల్ గా. సో ఇవన్నీ ఓకే మ్యామ్, బట్ పర్సనల్లీ ఐ రిక్వెస్ట్, అంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, సార్ ఎలా ఉన్నారు, మీరిద్దరు ఎలా ఉంటారు? పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుందమ్మా, మీ ఇద్దరి దగ్గర నుంచి మేమేం నేర్చుకోవచ్చు? బాగానే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా భార్యాభర్తలు అన్న తర్వాత
చిన్న చిన్న గొడవలు తేడాలు సహజం, ఎవరికైనా వస్తాయి. భార్యాభర్తలే కాదు, ఎనీ 2 persons, ఇద్దరు ఫ్రెండ్స్ ఉండని, అక్క చెల్లెలు ఉండని, కొన్నాళ్ళ తర్వాత ఏదో ఒక అభిప్రాయ భేదాలు వస్తాయి. చిన్న చిన్న వాటికి సర్దుకుపోవటం అనేది నేర్చుకోవాలి. ఓసారి ఈయన సర్దుకోవచ్చు, ఓసారి ఆవిడ సర్దుకోవచ్చు. అది కంటిన్యూ చేయాలి అంటే సర్దుకోవాలి, ఖచ్చితంగా సర్దుకోవాలి. ఓసారి ఓ మెట్టు దిగినా అది తప్పనుకోవాల్సిన పని లేదు, మన ఈగో హర్ట్ అవుతుంది అనుకోవాల్సిన పని లేదు. ఆయన ఏదో కోపంలో ఉన్నాడు, పొట్టాడాడు, అరిచాడు, పోలే ఓ నిమిషం మనం సర్దుకుంటే పోయి అనుకోవాలి. కానీ నేను ఎందుకు సర్దుకోవాలి అన్న ఈగో బయటకు వచ్చిందంటే జీవితాలు ఎవరివి నిలబడవు. మాకు కూడా అంతే, మేము అలా సర్దుకుంటున్నాం కాబట్టి 15 సంవత్సరాలుగా మేము కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాం. 13వ సంవత్సరం ఇది. అంచేత అందరికీ కూడా నేను అదే చెప్తాను, ఏంటి మనము జీవితం అంతా ఒక జీవితం కలిసి ప్రయాణం చేయాలి అంటే వాళ్ళల్లో ఉండే లోపాలని మనం క్షమించగలగాలి. ఇప్పుడు ఎన్నో ఉంటాయి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎన్ని మంచి స్వీట్ నథింగ్సే వస్తాయి. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కూర్చొని హోటల్లో మాట్లాడుకుంటారు 2-3 గంటలు, ఓ సినిమాకి వెళ్తారు, ఓ షికార్కి వెళ్తారు. ఏం మాట్లాడుకుంటారు అక్కడ? అన్ని స్వీట్ నథింగ్సే, అన్ని బాగున్నవే ఉంటాయి, బాగలేనివి ఉండవు. అదే ఇద్దరు కలిసి ఓ ఇంట్లో ఉండడం మొదలు పెట్టిన తర్వాత ఏమండి గ్యాస్ అయిపోయింది, ఏమండి అది కావాలి, ఏమండి ఇది కావాలి, ఈ డిమాండ్స్ అన్ని వస్తాయి. ఇవన్నీ ఇదివరకు రాలేదంటే, ఇదివరకు రావు, 2-3 గంటలే ఉన్నారు ఇదివరకు, ఇప్పుడు 24 గంటలు ఉంటున్నారు. అందుకనే ఇప్పుడు కాన్సెప్ట్ కూడా మారింది. అంటే లివ్ ఇన్ రిలేషన్ లో కూడా ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండడానికి ఇష్టపట్టాల. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు, కావాలన్నప్పుడు కలుసుకుంటారు. అంటే అప్పుడప్పుడు హోటల్కి వెళ్ళి మాట్లాడుకున్నట్టు అప్పుడప్పుడు కలుసుకుంటారు. అప్పుడప్పుడు ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, ఆయన ఈవిడింటికి రావచ్చు. ఓ రోజు 2 రోజులు ఉండాలనుకున్నప్పుడు లేనప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే నా ఉద్దేశంలో, అంటే తప్పేమో నాకు తెలీదు, పశువులకి మనుషులకి తేడా ఏంటి? పశువులు అంతే కదా, డేటింగ్ అనేది వాడికి ఇంగ్లీష్ వర్డ్ తెలియదు కానీ మరి చిత్తకార్తిలో సీజన్ లో వెళుతాయి, కలుస్తాయి కుక్కలు, ఆ సీజన్ లో మాత్రమే కలుస్తాయి. అందుకే చిత్తకార్తి కుక్కలని తిడుతుంటారు. అంచేత అది వాటికి సీజన్. మనుషులకు ఒక సీజన్ అంటూ లేదు కదా. 24 hours ఎమోషన్స్ ఉన్నాయి. మెయిన్ మర్చిపోకూడని విషయం ఏంటంటే ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ వాటికి లేవు, కానీ వాటికి కూడా తల్లి పిల్లలు అని ఉన్నాయి. పిల్లి పిల్లల దగ్గరికి వెళ్తే గుడ్లు పీకుతుంది. వాటిల్లో కూడా మాతృత్వం అన్నది ఉంది. కానీ తేడా వచ్చి దాని పిల్లలకి ఏమైనా హాని చేస్తామేమో అనే భయంలో అది దాని పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మరి ఇప్పుడు పేపర్లలో చూస్తున్నాం, పిల్లల్ని చంపేసిన తండ్రి, పిల్లల్ని చంపేసిన తల్లి, ముఖ్యంగా పిల్లల్ని చంపేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. భర్తని పిల్లల్ని చంపేసి ప్రియుడితో వెళ్ళిపోవడానికి ఇప్పుడు ఇవాళ వెళ్ళిపోయావు, బాగానే ఉంది. నీకు ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రియుడు అదే ప్రేమని మీరు చూపిస్తాడా? ఓ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాడా? వాడు చివరి వరకు నీతో ఉంటాడన్న గ్యారంటీ ఉందా? ఏదీ లేదు. మరి ఏం చూసి వెళ్ళిపోతున్నారంటే దానికి అర్థం ఏమని చెప్పాలి అసలు? దానికి కామం, అంతే కదా, ఖచ్చితంగా అంతే. ఆ సెక్స్ మీద ఉండే ప్రేమ అంటే అది నాకు అర్థం కాదు ఇప్పటికీ. అది అన్నిటినీ డామినేట్ చేస్తుంది. వైఫ్ హస్బెండ్ రిలేషన్స్ ఇవన్నిటిని డామినేట్ చేస్తుంది. ఏ సెక్స్ కోసం అయితే నువ్వు కంట్రోల్ తప్పి వెళ్ళిపోయావో అది ఎన్నాళ్ళు నిలబడుతుంది? నువ్వు 25 ఏళ్ల వయసులో వెళ్ళిపోయావు, ఇంకో 25 ఏళ్ళు ఉంటుంది మహా ఉంటే. ఆ తర్వాత అంటే రేపు అన్న శాశ్వతమైనటువంటి ఆనందం కోసం ఎవరు చూడాలా? ఇవాటికి నాకు తీరిందా లేదా, నా అవసరం తీరిందా లేదా, అంతే. 50 ఏళ్ల తర్వాత నీకు ఆ సెక్స్ ఉంటుందా? 60 ఏళ్ల తర్వాత నీకు ఆ సెక్స్ ఉంటుందా? ఎట్లా చూస్తావు? వాడికి నీకు రిలేషన్ ఏముంటుంది? అప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోదా వాడికి నీ మీద? ఇవాళ నువ్వు వచ్చావు, రేపు పొద్దున ఇంకొకటి ఎవరన్నా నీకంటే అందంగా కనపడితే దాని వెనక వెళ్ళిపోడా? అక్కడ క్యారెక్టర్ ఏముంది అక్కడ అసలు? ఒక భార్య, ఒక భర్త, ఒక స్త్రీ, ఒక పురుషుడు అన్న దానికే అసలు నాశనం అయిపోయింది అది మొదటి. అంచేత ఎంతసేపటికి ఈ సెక్స్ కోరికలతో వెళ్ళిపోతున్నారు దీన్ని. మరి అందుకే పూర్వం కంట్రోల్ అనేవాళ్ళు. ప్రతి మనిషికి నిగ్రహం అనేది ఉండాలి. కోపం, తాపం, కామం, మోహం ఇవన్నిటికీ కంట్రోల్ ఉండాలి అనేవాళ్ళు. అంటే ఒక కోరిక కావాలంటే కోరిక, యాక్చువల్గా సెక్స్ అని కాదు, ఒక కోరిక, ఇది కావాలి అనే కోరిక ఉంటే నీకు నిగ్రహం ఉండాలి, నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. ఆ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ నీకు ఉండాలి. చిన్న కాఫీయే ఉంది, కాఫీ తాగాలనుంది ఇవాళ, అది నీకు అందుబాటులో లేదు, నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. నీ కారులో అయినా సరే వెళ్ళిపోయి కప్పు కాఫీ తాగొస్తా అనే బలహీనత నీకు ఉండకూడదు. ఆ కంట్రోల్ మనకు ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. అది ఉండాలి. అది లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అది ఎవరికీ లేదు, కంట్రోల్ అనేది లేదు. పెళ్లి కానీ, లివ్ ఇన్ రిలేషన్ కానీ, లేదా డేటింగ్ కానీ, ఏది కానీ కంట్రోల్ అనేది ఎవరికీ లేదు. ఏది కావాలంటే అది తీర్చేసుకోవడమే, అర్జెంట్గా నాకు ఇవాళ ఆడది కావాలి వెళ్ళిపోవడమే, అంతే. ఇదివరకు ఏంటంటే ప్రాస్టిట్యూట్స్ అని ఒక ఏరియా ఉండేది, ఆ ఏరియాలో మాత్రమే దొరికేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నారు 50 ఏళ్ల తర్వాత కూడా. అంచేత వెళ్ళిపోవడం, సరదా తీర్చేసుకోవడం, వచ్చేయడం, అంతే. అంతే అవుతుంది.
అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా చాలా ఎక్కువ, ఈవెన్ ఆడవాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి, మగవాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. అండ్ టీనేజర్స్ కూడా తొందరగా ఫాల్ ఇన్ లవ్ లో పడిపోతున్నారు. సో వీటి గురించి మీరేం చెప్తారు ఇప్పుడు అసలు దాని మీద లవ్ కి అసలు అర్థం లేదమ్మా, ఈ రోజులో అర్థమే మారిపోయింది. అది కోరిక అనాలి, ఇన్ఫాక్చుయేషన్ అనాలి, దాన్ని లవ్ కాదు. అది లవ్ అంటే అసలు ప్రేమ అనే 2 అక్షరాల పదానికి ఒక పవిత్రత ఉంది, అది పోయింది. దానికోసమని జీవితాలని త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ అంటే అది తల్లి బిడ్డల మీద కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు లవ్ అంటే భార్యాభర్తలకి సంబంధించి ప్రేయసి ప్రియులకి మాత్రమే లవ్. ఏం లవ్ అది? నువ్వు పెళ్లి చేసుకునే దాకా ప్రేమిస్తావు, నువ్వే నా జీవితం అంటావు, ఆ తర్వాత నీకు ఏదో మంచి సంబంధం మంచి ప్యాకేజ్ వస్తే వెళ్ళిపోతావు. మరి ఇది లవ్? అది ఎలా వెళ్ళిపోగలిగావు? వాడు పచ్చడి వెతుకులు పెట్టినా సరే నాకు అక్కడే గుడిసెలోనే ఉంటాను ఎందుకల్లా ప్రేమించుకుంటారు. వయస్సు, కేడరు, అందము, ప్యాకేజీ, వాడు నన్ను బాగా సుఖపెట్టగలడా, నాకు డబ్బులు బాగా ఖర్చు పెట్టగలడా అని అనుకొని అలాంటి వాడిని చూసి ప్రేమిస్తున్నారు. అది ప్రేమ? అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. వాడిని చూడగానే ప్రేమ పుట్టట్లా, ఇవన్నీ బాగుంటే అప్పుడు ప్రేమ పుడుతుంది. అది ప్రేమ ఎలా అవుతుంది? అది ప్రేమ కాదు కదా, అది ప్రేమే కాదు. అంచేత ప్రేమ అనే దానికి ఈ రోజుల్లో అసలు డెఫినేషన్ లేదు చెప్పాలంటే. ఇంకా మీరు చెప్పినట్టుగా ఈ చిన్నవాళ్ళు కానీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ ఇది మనం కంట్రోల్ చేసే స్థాయి ఎప్పుడో దాటిపోయింది. ఎందుకంటే ఈ కోలివిన్ రిలేషన్స్ వచ్చి నీకు హాస్టల్సే పట్టపగలు పబ్లిక్గా వాళ్ళు నడుపుతుంటే కోలివిన్లోకి 2 వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఒక మగతోడు ఎందుకు కోరుకుంటున్నావు? పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా. పెళ్లి మాకు ఇష్టం లేదు, 25 ఏళ్ళ వాళ్ళు కూడా పెళ్లి ఇష్టం లేదు, అందుకే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా పెళ్లిలో. అదే అవి ఇష్టం లేదు, అవి మాకొద్దు. మేము ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఇంకో బాయ్ ఫ్రెండ్ని చూసుకుంటాడని ఈమెకి భయం ఉంటుంది, ఈవిడ ఇంకో గర్ల్ ఫ్రెండ్ని చూసుకుంటుందని ఆయనకి భయం ఉంటుంది. అంచేత ఆ భయాల మధ్యన ఇద్దరు కలిసి టెంపరీగా ఉంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఆవిడ వెళ్ళిపోతుంది. నువ్వు నేనే నీ కట్టుకున్న పెళ్ళాన్ని అనుకున్నావా అని అడుగుతుంది. నేనే నీ కట్టుకున్న మొగుడిని అనుకున్నావా, నన్ను డామినేట్ చేస్తున్నావు. అంచేత ఎవరినెవరు డామినేట్ చేసుకోకుండా ఈ ఫ్రెండ్షిప్లోనే ఇద్దరు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటూ డేటింగ్ చేసుకుంటూ ఉంటే అది కోలివిన్. అప్పుడప్పుడు కలుస్తుంటారు, వద్దనుకుంటే ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు. అసలు ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే భార్యాభర్త పిల్లలు 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చినా కూడా అమ్మ నాన్నతోటే పడుకునేవారు. ఇప్పుడు నెలల పిల్లల్ని వేరే పెడుతున్నారు, వాళ్ళకి వేరే ఉండడం అలవాటు చేయాలని. వాడు అమ్మని ఏడ్చి ఎప్పటికో పడుకుంటాడో నెమ్మదిగా అలవాటు అవుతుంది వాడికి. భార్యాభర్తలు ఇద్దరు వేరే పడుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే భార్యాభర్తలు కూడా ఒక గదిలో పడుకోవట్లా. చాలా మంది యంగ్ జనరేషన్లో భార్యాభర్తలు ఇద్దరికి ఎవరి రూములు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే కంప్యూటర్లో వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉంటారు, ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటారు. రెండో వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ ఎందుకు? అందుకని ఆమె అలాగే ఉంటుంది, ఈయన అలాగే ఉంటాడు. ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటారు. ఎవరి రూముల్లో వాళ్ళు ఉండే ప్రైవసీ ఎప్పుడు వచ్చిందో, వీళ్ళ మనసు తిన్నగా ఉండక కాస్త పక్కకి సైడ్కి వెళ్ళిందంటే ఎవరో బాయ్ ఫ్రెండ్తో ఆవిడ మాట్లాడుకుంటుంది, గర్ల్ ఫ్రెండ్తో ఈయన మాట్లాడుకుంటాడు. తప్పులేదు కదా, ప్రైవసీ ఉంది, ఎవరు వింటలేదు. ప్రైవసీ అనేది ఇలాంటి దరిద్రాలకు అలవాటు అయిపోయింది. ప్రైవసీ అనే దాంట్లో ఒక ఏకాంతం కోరుకుంటారు. అది ఎందుకు కోరుకుంటారంటే ఇలాంటి దరిద్రాలు చేయడానికి. ఆవిడ మాట్లాడుకుంటుంది, ఈయన దాన్ని నేను మాట్లాడుకుంటాడు. రేపు మా ఆయన ఊరు వెళ్తున్నాడు, 2-3 రోజులు రాడు, నువ్వు వచ్చేసేయి అంటుంది. అలాగే అయిపోయి అంతే. దాన్ని ప్రేమ అని ఎలా అంటాం? అంచేత ప్రేమ అనే దానికి అసలు ఆ పవిత్రతే పోయింది. అది ఇన్ఫాక్చుయేషన్ తప్ప, మోహావేశం తప్ప వేరే ఏమీ లేదు. ఇంకొకటి, ఇప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఏజ్ గ్యాప్ అనేది అసలు ఎంత ఉంటే మంచిది అంటారు? ఒక ఆడ మనిషికి ఒక మగ మనిషికి ఏజ్ గ్యాప్ ఎంత ఉంటాయి? కొందరు చెప్తారు కొంచెం, ఇప్పుడు ఐ థింక్ 30 years ఉన్న వాళ్ళని ఒక 20 years అమ్మాయి చేసుకుంటే ఈ అమ్మాయి ఏజ్ వచ్చే వరకు సైడ్ వాళ్ళకి డైవర్ట్ అయిపోతుంది, ఆయన దగ్గర చూసుకోలేకపోతున్నారని మాట్లాడుతుంటారు కదా. జనరల్ గా ఏజ్ నుంచి ఏజ్ గ్యాప్ ఉండాలి. అది అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఒక 5 years వరకు పర్వాలేదమ్మా. 5 years వరకు చూడొచ్చు. 5 years దాటిన తర్వాత అన్నీ బాగుంటే 1-2 ఏళ్ళు తేడా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు పెళ్లి సంబంధాలు ఉన్నాయనుకో చూస్తారు, ఏదో నీ రిక్వైర్మెంట్లు ఒక 10 ఉంటాయి. అందంగా ఉండాలి, ప్యాకేజ్ బాగుండాలి, ఏవో ఉన్నాయి. అందులో నీ ఏజ్ కూడా ఉంది, అన్నీ బాగున్నాయి. ఒక ఏజే ఎక్కువ ఉందనుకో, 7 ఏళ్ళు తేడా ఉంది ఇద్దరికి. మిగతా అవన్నీ బాగున్నప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. 2 ఏళ్ల ప్యాకేజీలో ఒకడు నచ్చాడు నీకు, కానీ వాడి ప్యాకేజీ బాగాలేదు, నీకు కావాల్సిన చిన్న నిన్ను దేశాలు తిప్పలేడు, లేదా వాడు ఉద్యోగం చిన్నది, మరి 2 ఏళ్ల గ్యాప్ బాగానే ఉంది, కానీ మిగతా రిక్వైర్మెంట్లు లేవు కదా. అంచేత అన్ని రిక్వైర్మెంట్లు బాగున్నప్పుడు మరీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు గ్యాప్ అంటే ఈ రోజుల్లో కుదరదు. ఒక 5 నామినల్, ఒక ఏడాది అటు ఇటుగా చూసుకున్నా పర్వాలేదు నా ఉద్దేశంలో.
సో అంటే మీరున్న జనరేషన్ లో సోషల్ మీడియా అసలు ఏం లేదు, ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు కాదు. ఇల్లు ఫ్యామిలీ ఎక్కడైనా ఉద్యోగం చేస్తే ఒకటే రూట్, వెళ్ళడం రావడం ఒకటే బస్సు. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది అమ్మాయిలలో గానీ అబ్బాయిలలో గానీ వింత వింత కోరికలు, వింత వింత చేష్టలకి దారి తీస్తుంది. దీని మీద ఏం చెప్తారు మీరు? అదే ఫస్ట్ చెప్పినట్టుగా కంట్రోల్ ఉండాలి మన మైండ్. ఇప్పుడు ఫోన్ ఉంది, అది ఎంత ఎడిక్షన్ అంటే, ఇది మాట్లాడేవాడు కూడా ఫోన్ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని ఫోన్లు చూసుకుంటూ డ్రైవ్ చేస్తుంటాడు. అది యాక్సిడెంట్కి అవకాశం కదా. ఆటో నడిపేవాడైనా అంతే, కారు నడిపే డ్రైవర్ అయినా అంతే. డ్రైవర్లు ఉన్నారు, ఖాళీగా కూర్చున్నారు అనుకో, వాళ్ళకి అస్తమానం పని ఉంది. ఇప్పుడు నేను వచ్చాను 1 గంట 2 గంటలు ఇక్కడ కూర్చున్నాను, డ్రైవర్ అక్కడ కూర్చున్నాడు, వాడు ఏం చేస్తాడు? కాలక్షేపం లేదు, ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. పార్కుకి వెళ్తే నాకు నవ్వు వస్తుంది, నడిచేవాడు కూడా ఇలా 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 చూసుకుంటూ నడుస్తాడు. ఏమైనా అర్జెంట్ ప్రాణం పోయే పని కాదు. ఆగి చూసుకోవచ్చు, పక్కకి వెళ్ళి చూసుకోవచ్చు కదా, లేదా నువ్వు ఎక్కడి దాకా నడుస్తావు అక్కడ కూర్చొని చూసుకోవచ్చు కదా. ఆగదు అంటే మైండ్ నీ కంట్రోల్లో లేదు, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండాలి. దాని కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోయావు. ఏమంత అర్జెంటు, అది ప్రాణం పోయే సిచ్యువేషన్ కాదు కదా. అయినా సరే అంత ఫోన్కి ఎంత ఎడిక్షన్ అంటే అదే ఫోన్ విపరీతమైన ఎడిక్షన్ అయిపోయింది. అది ఎంత అయిపోయిందంటే మనుషులు ఇలా కూర్చొని మాట్లాడుకునే కంటే ఫోన్లు మాట్లాడుకున్నదే బాగుంటుంది. జనాలకు కూడా 2 మనుషులు కలిసి మాట్లాడుకోవడానికి ఇష్టపడ్డల్లా ఫోన్ మాట్లాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. దూరంగా ఉంటారు, ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటారు. చాలు అంటే అసలు ఇవి ఉంటానని బయ చెప్పేస్తారు. అంతేగాని ఎమోషన్స్ అన్నది తగ్గిపోయాయి. మెయిన్ లో నాకేమనిపిస్తుంది, ఎమోషన్స్ అవి తగ్గిపోయాయి. కట్టుబడి ఉండడము, ఒక మాట మీద నిలబడాలి, ఆ మాటకి కట్టుబడి ఉండాలి, ఇలాంటివి ఏమీ లేవు. ఏది మనకి ఎందుకు? ఇప్పుడు నాకు తోడు నిడ కాల్స్ వస్తాయి, రాత్రి 10:30కి చేస్తాడు ఆయన ఎవరో. ఏమయ్యా 10:30కి చేసావు, ఇప్పుడు ఆడవాళ్ళతో మాట్లాడే టైం ఆఫీస్ అవర్స్లో చేయొచ్చు కదా అంటే, సారీ అండి రేపు ఎన్నింటికి చేయమంటారు? ఆఫీస్ అవర్స్లో చేయి అంటే ఎన్నింటికి చేయమంటారు? మీరు ఖాళీగా ఎప్పుడు ఉంటారు? నా ఖాళీ అంతా ఇలా 10 మందితో మాట్లాడితే నా ఖాళీ ఎలా వస్తుంది? బుర్ర తింటున్నారు, నిజంగానే బుర్ర తింటున్నారు. తర్వాత 10:30కి మాట్లాడేంత అర్జెంట్ విషయమా ఇది? ప్రాణం పోయే సిచ్యువేషన్ అయితే ఎప్పుడైనా మాట్లాడాలి. అది నేను ఒక డాక్టర్ని కాదు, తోడు నీడ ఎప్పుడు ఉంటుందని చేయడానికి అడిగావు. ఇది రేపు పగలు కూడా అడగచ్చు కదా అంటే ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. లేకపోతే ఇలా మాట్లాడితే ఆవిడ చాలా యారగెంట్గా సమాధానం చెప్తుందని నాకు స్టాంప్ వేసిస్తారు. యారగెంట్గా సమాధానం చెప్తుంది అంటావే గానీ నువ్వు 10:30కి చేశానన్న సంగతి ఎవరికి చెప్పవు. పక్కడితే అబ్బా ఆవిడకి మాట్లాడలేం బాబు, చాలా యారగెంట్గా మాట్లాడుతుంటావు. ఏం చేస్తే యారగెంట్గా మాట్లాడింది? నువ్వు 10:30కి ఫోన్ చేస్తే అన్న సంగతి చెప్పవు కదా వాడికి. చెప్పారు. అందుకని నన్ను చెడ్డగా చేయడంలోనే కానీ మీరు ఈ పని చేసి ఆవిడని విసిగించారన్న సంగతి ఎవరు ఒప్పుకోరు. 30 ఏళ్ళవాడు ఫోన్ చేస్తాడు, నేను తోడునడా చూస్తుంటానండి, నాకు మ్యాచ్ కావాలి. తోడు నీడ చూస్తే నేను 30 ఏళ్ళ మ్యాచ్ లేదని ప్రతి ఛానల్లో చెప్తాను. నేను ఇప్పుడు మీకు చెప్పినట్టే 50 ఏళ్ళు కంప్లీట్గా ఉండాలి. అది చూస్తే ఉంటుంది, అది పూర్తిగా చూసే ఓపీ లేదు జనాలకి. అది కొంచెం చూస్తాడు, ఇది పెళ్ళిళ్ళది కన్నా వెంటనే ఫోన్ చేస్తాడు అంతే. 30 ఏళ్ళ వాళ్ళకి ఉండదు కదా నాకు ఎలా చేసావంటే, నేను టీవీలో చూసానండి. టీవీలో ఏం చూసావు? ఏమో అది చూడలేదేమో, అది చూడలేదు కానీ పెళ్లి కావాలన్న సంగతి మాత్రం తెలిసింది. అంటే ఎంతవరకు నీకు అవసరం అన్నది అదొకటే చూస్తావు తప్ప పూర్తిగా చూసే ఓపీ లేదు. ఇప్పుడు మీరు కూడా 1-2 గంటలు తీసేసి 10 నిమిషాలు రీల్స్ లాగే పెడుతున్నారు ఆల్మోస్ట్. ఆ 10 నిమిషాలు కూడా ఓపిక ఉండదు. నాకు వచ్చే కాల్స్ ఉంటాయి 3 లేక 4, వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటా, వీధి గదిలో ఛార్జింగ్ లో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను ప్లగ్ తీసేలాగా ఆగిపోతుంది. అది బర్రు 4 రింగులు ఇస్తుంది. 8 రింగులు ఇస్తే పూర్తిగా ఆగిపోతుంది. 7 లేక 8 రింగులతో అదే ఆగిపోతుంది. ఆగే ఓర్పు ఉండదు. 4 రింగులు ఇప్పుడు వస్తుంటే ఆయన ఎవడో ఫోన్ చేశాడు, చేతిలోనే ఉంది ఫోన్, ఇలా తీసుకుని నేను ఇలా అనేలాగా ఆగిపోయింది. 4 రింగులు. ఏమయ్యా 4 రింగులు ఇచ్చి ఆపేసామంటే మీరు బిజీగా ఉన్నారేమో అని. నువ్వెందుకు అనుకుంటావు బిజీగా ఉన్నాని? అది ఇంకో 4 రింగులు ఇస్తే అది పూర్తిగా అయ్యేదాకా ఆగే ఓపిక ఎందుకు లేదు? మనుషుల్లో ఓపిక నశించిందమ్మా. అసలు ప్రధానంగా మనుషుల్లో దేనికి ఓపిక లేదు. దీనికే కాదు, దేనికి ఓపిక లేదు. 1 గంట టీవీ ఛానల్ చూసే ఓపిక లేదు. స్టార్టింగ్లో నా టీవీలు గంట ఉండేవి కొత్తలో. ఇప్పుడు అందరూ 10 నిమిషాలు రీల్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఎవరు చూడటం లేదు కాబట్టి. గంట ఛానల్ పెడితే నువ్వు గంట చూసే ఓపిక లేవు అందరికి. అంచేత 10 నిమిషాలకి మీరే కుదించుకోవాల్సి వచ్చింది. అంతేగాని ఇదేదో బాగుంది మనం పూర్తిగా చూద్దామని ఎవరికి ఉండట్లా. ఈ ఛానల్ దీని గురించి కాదు అసలు. ఏదైనా సరే నాకు రింగులు ఇచ్చేవాళ్ళు కూడా 3 రింగులు 4 రింగులు ఆపేస్తారు, మీరు బిజీగా ఉన్నారేమో అని. ఇంకా తెలివైన వాడైతే నేను కట్ చేయలేదండి అదే కట్ అయిపోయింది. మరి కట్ అయిపోతే నువ్వు వెంటనే ఓసారి కట్ అయితే రెండోసారి చేస్తావు కదా, మరి నువ్వు ఎందుకు చేయలేదయ్యా? మీరు బిజీగా ఉంటారేమో అని. అప్పుడు మీరు బిజీగా ఉంటారేమో అని నువ్వెందుకు అనుకున్నావు? ఆయన ఓపిక లేక డిసైడ్ అయిపోతున్నాడు అంతే. ఆయన కన్వీనియంట్ ఉంది కాబట్టి ఆ డెసిషన్ ఆయన తీసుకుంటున్నాడు. నేను లేనని నీకెలా తెలుసాయా? నేను వచ్చి ఎత్తాను, ఆగిపోయింది.
మళ్ళా వెళ్ళాను, మళ్ళా రింగ్ వచ్చింది, మళ్ళా వచ్చాను, మళ్ళా ఆగిపోయింది. ఇలా 75 ఏళ్ల వయసులో ఎన్నిసార్లు చిన్న పిల్లలు అటు ఇటు తిరుగుతాను. ఫోన్ ఏం మొగాళ్ళం కాదు, పాకెట్లో పెట్టుకు తిరగం, ఇలా అనగానే తీయడానికి. తీసి నువ్వు ఆన్ చేయడానికి కూడా టైం పడుతుంది, 1 సెకండ్. ఈ సెకండ్లోనే ఆపేస్తారు అంతే. పూర్తి రింగిలు వచ్చే ఓపిక లేదు. రాత్రి 10ంటికి 10:30కి వాడికి నేను ఇప్పుడే వచ్చాను మేడం ఆఫీస్ నుంచి. నువ్వు ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చావు, అది నీ అవసరం. కానీ నేను తిని మంచి నిద్రలో ఉన్నా, నన్ను ఎందుకు నిద్ర లేపు డిస్టర్బ్ చేసి మాట్లాడతావు? రేపు ఎప్పుడు ఉంటుంది చెప్పండి? ఆదివారం సెలవని ముష్టం అడిగినా చెప్తాడు. ఆదివారం సెలవని సంగతి ఎవరికి తెలియదు చెప్పు. పనోళ్ళు కూడా ఆదివారం నాడు రావట్లేదు ఈ మధ్యలో. కూలి చేసేవాళ్ళు రెనోవేషన్ చేస్తుంటే ఇంట్లో పని పాటలు తాపి మెస్సులు వీళ్ళు ఎవరు ఆదివారం రావట్లేదు మ్యామ్ ఈ మధ్య. పనివాళ్ళు కూడా ఆదివారం సెలవు అడుగుతున్నారు. సో ఆదివారం ఆఫీస్ ఉంటుందని ఎట్లా అనుకున్నావు నువ్వు? ఆదివారం ఫోన్ చేసావేంటయ్యా అంటే, పోనీ రేపు ఎప్పుడు చేయమంటారు మేడం? మళ్ళీ టైం మనమే చెప్పాలి. 11 చెప్పావనుకో, 11ంటికి నాకు ఇంకో ఫోన్ వస్తుంది, నేను వాడితో మాట్లాడుతున్నా, వీడికి ఎంగేజ్ వస్తుంది, పెట్టేస్తాడు అంతే. 2 రింగులు చేస్తాడు, పెట్టేస్తాడు. మళ్ళీ నేనే కాల్ బ్యాక్ చేస్తే గంట మాట్లాడతాడు. ఓకే, నీకు డబ్బులు లేకపోతే చెప్పు, నాకు నేనే ఫ్రీగా చేస్తాను, నాకు డబ్బులు లేవు ఫోన్ చేయండి అని. అంతేగాని ఈ దరిద్రం ఏంటి? రూపాయి లోకల్ కాల్కి రూపాయి కష్టం లేదు. 400 పెడితే మీ బిల్ వేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. డబ్బులు ఒక 10,000 తీసుకుంటే అసిస్టెంట్ కూడా పెట్టుకోవచ్చు. 10,000 ఇవ్వాలి కదా. 10,000 అయితే 2,000 3,000కి ఎవరు వస్తారు ఈ రోజు? 10,000 ఇచ్చే ఇన్కమ్ ఉండాలి. వీళ్ళ దగ్గర 10,000 తీసుకుంటే నాకు కూడా ఇన్కమ్ వస్తుంది. కానీ కమర్షియల్ కాదు కాబట్టి చేయటం లేదు. 550 రూపాయలు హోటల్కి లంచ్కి మేము తీసుకునేది. హోటల్ వాడు లంచ్ పెడతాడు, 600 తీసుకుంటాం. 50 రూపాయలు చిల్లర ఇవ్వడం కష్టమని 600 తీసుకుని 50 రూపాయలకి మళ్ళీ సాయంత్రం టీ స్నాక్స్ ఇస్తాం. దానికి చెల్లైపోయింది. ఒకడంటాడు కామెంట్లు, 200కి భోజనం పెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. అన్నపూర్ణ క్యాంటీన్లో పెడితే 5 రూపాయలకే భోజనం. నువ్వు ఇలా పెట్టుకు తినాలి. అలా తినడానికి 3 స్టార్ హోటల్లో తినడానికి తేడా లేదా? తేడా ఉంటుంది. ఆ సంగతి వాడికి ఎందుకు జ్ఞానం లేదు? ఆ ఇంగితం ఎందుకు లేదు వాడికి? ఆయన ఇక్కడ డబ్బులు చూస్తున్నాడు తప్పితే ఒక మనిషి మంచిగా అవుతారు, ఒక మార్గం ఉంది, ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంది. 3 స్టార్ హోటల్ అది, దాంట్లో ఇన్ని రకాల ఫుడ్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది, ఐస్ క్రీమ్ ఉంటుంది, ఇంత ఫుడ్ పెడుతున్నాడు. నీకు 5 రూపాయల క్యాంటీన్లో అరచేతిలో పెట్టుకు తినే దాంట్లో కూర్చోడానికి కూడా చోటు ఉండదు అక్కడ. మరి దానికి దీనికి తేడా ఎందుకు తెలియటల్లా వాడికి? 200కి పెడితే ఎక్కడ పడితే అక్కడ భోజనం దొరుకుతుంది అని ఒక కామెంట్. ఇంకా ఒక్కొక్క కామెంట్ బాగా చూస్తుంటారా మ్యామ్? అంత టైం ఉంటుందా? ఎప్పుడైనా అప్పుడప్పుడు చూస్తుంటా, రోజు చూడను. ఒక యూట్యూబ్ ఛానల్స్ 2 3 3 జంటలు వచ్చారు. దానికి ఒక ఆయన పెట్టాడు, ఇదంతా ఫేక్ అని పెట్టేశాడు మెసేజ్. ఏది ఫేకు? ఏది ఫేకు అంటే జంటల్ని తీసుకురావడం ఫేకా? డబ్బులు ఇచ్చి వాళ్ళని రప్పించానా? డబ్బులు ఇచ్చి ఛానల్లో ఎవరు చేస్తారమ్మా మూడు పెళ్ళం మేమని? ఎవరు అంత ధైర్యం చేయరు. నేను రిప్లై ఇచ్చి అలాంటి వాటికి కోపం బాధ వస్తుంది నాకు. వాళ్ళు లక్షణంగా పెళ్లి చేసిన 3 ఏళ్ళు అయింది ఇప్పటికి. 3 ఏళ్ల నుంచి వాళ్ళు హ్యాపీగా సిద్దిపేటలో ఉంటే నువ్వు అది ఫేక్ అని మాట పెట్టేసావు, ఇంట్లో కూర్చున్నావు అంతే. దీనికి నేను ఎంత పీక్కోవాలి? నాకు ఎంత బీపీ రేజ్ అవ్వాలి ఈ వయసులో? నీకు అది నేను రిప్లై ఇచ్చా, నీకు దమ్ముంటే అది ఫేక్ అని నిరూపించు, 25,000 ఇస్తా నీకు. అది దమ్ము నువ్వు నిరూపిస్తే అది ఫేక్ అని. అది నువ్వు నిరూపించలేకపోతే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. రిప్లై లేదు, మళ్ళీ రిప్లై ఇవ్వడు కదా, ఇవ్వడు. ఇలాంటి దరిద్రులు నాకు చిట్టబుద్ధి వేస్తుంది నిజంగా. నీ చేతకాని వాడు మూసు కూర్చో ఇంట్లో అంతే. మళ్ళీ ఇలాంటి మెసేజ్లు ఎందుకు పెడతావు? ఈ వయసులో వాళ్ళకి పెళ్లి అవసరమా? 50 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు. 50 ఏళ్ళకి పెళ్లి కాకూడదా? 70-80 ఏళ్ల ముసలాళ్ళు పెళ్లి చేసుకుని 3వ పెళ్లి చేసుకున్న చరిత్ర మంది. పుత్రబొమ్మ పూర్ణమల లాగా ముసలాళ్ళకి పెళ్లి ఎప్పుడూ ఉంది మగాడికి. ఆడదానికే 50 ఏళ్ల తర్వాత పెళ్లి లేదు. నేను ప్రవేశపెట్టింది అదే, అంతే కదా. 70 ఏళ్ళవాడు 20 ఏళ్ళ దాన్ని చేసుకుని దాని కోరికలు చావక మరి పూర్వం తప్పుడు మార్గాలు పట్టే ధైర్యం లేదు. అంచేత ముసలాన్ని నమ్ముకొని జీవించిన వాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు లేరు? 70 ఏళ్ళకి వాడికి పెళ్లి అవసరం అంటే నీకు అవసరం లేదు, వాడికి అవసరమే. వాడికి రోగం వస్తే ఎవరు చూస్తారు? నువ్వు చూస్తావా? నువ్వు వెళ్ళి చేస్తావా? నీ పెళ్ళం పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నావు. ఆయన బాధ నీకేం తెలుస్తుంది? ఒంటరిగా ఉన్నవాడు బాధ. అయినా ప్రేమ ఎప్పుడు పుడుతుంది అనేది తెలియదు మ్యామ్. ఏజ్ లో అనేది ఉండదు అసలు, దానికి ఏజ్ లిమిట్ ఉండదు. అది దాన్ని అమాయకత్వం అనాలో, అతి తెలివి మూర్ఘత్వం అనుకుంటాను నేను. ఇలా మాట్లాడేవాళ్ళు మూర్ఖులు. నేను ఎన్నో ఛానల్స్ చెప్పాను, చేతనైతే నా ఎదురుగుండా కూర్చొని బాధించు, ఛానల్లో కూర్చుందాం. అందరూ పెడతారు, రేపు పొద్దున ఛానల్ కూడా అప్లోడ్ చేస్తే అందరూ చూస్తారు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నాకు చెప్పు, చట్టం ఒప్పుకుంది, శాస్త్రం ఒప్పుకుంది, నేను నిరూపిస్తున్నాను.
ఇది తప్పు అంటే నా దగ్గర రమ్మంటే ఒక్కడు రాలా ఇంతవరకు. ఒక్కడంటే ఒక్కడు వచ్చి నేను మాట్లాడతాను, ఇది తప్పు మీరు చేస్తున్నది, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఈ వయసులో పెళ్లి అవసరమా, రామకృష్ణ అంటూ కూర్చోవచ్చు కదా అని ఒకడు పెడతాడు మెసేజ్. నాకు తట్టాలో కొట్టాలో నవ్వాలో తెలీదు. వాడు ఎవడో అడ్రస్ తెలిస్తే పటపట్ల ఆడిచేద్దాను వెళ్ళి. మూర్ఖుల్లాగే వదిలేస్తే బెటర్ ఏమో. అంతే, వాళ్ళకి ఒకటి కామెంట్ పెట్టే వాళ్ళకి దాని మీద అవగాహన ఉండదు, ఇంకొకటి చదువు జ్ఞానం ఉండదు. వాడిని వదిలేయలేక వాడు అడ్రస్ తెలిస్తే వెళ్ళి వాడి మీద కోర్టులో పరువు నష్టం దావా వేద్దును. కానీ ఏం లేదు కదా, అడ్రస్ లేదు అక్కడ, అడ్రస్ ఉండదు కదా. వాడు మాట్లాడు 10,000 ఇస్తానంటే మళ్ళీ మాట్లాడాల, ఒక్కటి నిరూపించాలి. దమ్ముంటే నిరూపించంటే ఎందుకు నిరూపించలేదు? మరి నాకు తిట్టబుద్ధి వేస్తే మూసుకొని కూర్చో చేత కాకపోతే అని అనాలనిపిస్తుంది. ఖచ్చితంగా అంత ఇరిటేట్ చేస్తారు మనిషిని, అంత ఇరిటేట్ చేసి దిక్కుమాల మెసేజ్లు పెట్టి. అప్పుడు ఒక 1000 మెసేజ్, ఇప్పుడు 200 మెసేజ్లు వచ్చాయి అనుకో, 150 మెసేజ్లు బాగున్నాయని పెడతారు అందరూ. 10 పరకో ఇలాంటివి ఉంటాయి. ఆ 10 పరకే బాధ కలిగిస్తాయి. బాగున్నాయి అన్నో జనరల్ గా చదవము, పైకి లాగేస్తాం. ఈ బాగలేదని పెట్టిన వాడిదే చదువుతాం, దానికి బాధపడుతుంటాం. అందుకనే చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే రండి, నిరూపించండి నేను చేసింది ఇది తప్పని. నేను కూడా మానేసి కూర్చుంటాను. కానీ అది తప్పు అని అనే ముందు ఒక్కసారి మీరు వాళ్ళ జీవితం గురించి ఆలోచించండి. 70 ఏళ్ల ముసలాయన, 60 ఏళ్ల ముసలాయన, మరి వండి పెట్టే దిక్కు లేక తోడు లేక ఆయన ఏమైపోతాడు? 60 ఏళ్ల ఆడది బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకోలేదు, డాక్టర్ దగ్గరికి అనారోగ్యం వస్తే వెళ్ళడం తెలియదు, హాస్పిటల్కి వెళ్ళడం తెలియదు, పిల్లలు ఎక్కడ ఉన్నారు లేదా పిల్లలు లేరు, ఆవిడని ఎవరు చూస్తారు? అలా ఒకళ్ళకి తోడు ఒకళ్ళు ఉంటారు అని అంటే అది మానేసి ఈ వయసులో తోడు అవసరమా? హాయిగా కృష్ణారామ, నువ్వు కూర్చోరాదు, ఇవన్నీ ఎందుకు చూస్తావు కృష్ణారామ అంటూ. మన సంస్కృతి ఏమైపోతుంది అంటే వాళ్ళ అమ్మనాలను పట్టించుకోరు. ఇలాంటివి మన సంస్కృతి సాంప్రదాయం ఏమైపోతున్నాయి. ఒక ఆయన మెసేజ్, నువ్వు పిలక పెట్టుకో, సంస్కృతి సాంప్రదాయం అయితే ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు? ప్యాంట్ బ్రిటిష్ కల్చర్, అది మనకి ప్యాంట్లు లేవు. ఏ కులం వాడైనా పంచె కట్టుకునేవాళ్ళు. నువ్వు పంచె కట్టుకు లాల్చి వేసుకుని ఉత్తరం వేసుకొని బయటకు వెళ్ళు, చక్కగా పిలక పెట్టుకో. ఆహా, అవి పెట్టుకో, మనం మోడర్న్గా ఉంటాం, ఇంకోటికి పాఠం చెప్తాం. చెప్పడం తేలిక, ఎవరికైనా సరే చేయడం కష్టం, చేసిన వాళ్ళకి తెలుస్తుంది బాధ. సో ఎస్ మ్యామ్, ఫైనల్ గా మీరు ఇన్ని 15 ఇయర్స్ ఎబోనే అవుతుంది. ఈ 15 years లో మీరు బాగా కాన్సిక్వెన్సెస్ అంటే బాగా ఇబ్బందులు పడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా చెప్తారా? ఇలాంటి జోడీల వల్ల కానీ ఇబ్బంది పడ్డ సంఘటనలు 1, 2 అయితే చెప్పచ్చమ్మా, చాలా ఉన్నాయి ఇలాంటివి. అంటే ఇది ఒక రివల్యూషనరీ ఐడియా కాబట్టి రివల్యూషనరీ ఐడియాని తొందరగా సొసైటీ యాక్సెప్ట్ చేసుకోదు కాబట్టి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఆ వ్యతిరేకతలో స్టార్టింగ్లో మాకు ఒక వైశ్యాస్ ఆయనకి 70 years, ఒక 50-55 years ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పిల్లలకి ఎలా తెలిసిందో ఈయనే చెప్పాడో వాళ్ళకే తెలిసిందో, పిల్లలు 3 నా మీద యుద్ధానికి వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. నాకు ఆఫీస్ లేదు, ఇప్పటికి కూడా నాకు ఆఫీస్ లేదు. ఏదైనా ఉంటే ఫోన్లోనే మాట్లాడతాను, తప్పనిసరి అయితే ఎవరైనా ఇంటికి వస్తానంటేనే చెప్తాను. వీళ్ళు ఏదో అడ్రస్ అడిగారు, మీతో మాట్లాడాలంటే సరే రమ్మన్నాను. ఇంటికి వచ్చారు, 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు వచ్చారు. వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా నాన్న పెళ్లి చేసుకుంటానన్నాడు, మాకు ఇష్టం లేదు పెళ్లి, మీరు ఎందుకు మా నాన్నకి బలవంతంగా చేస్తున్నారు? నేనేం బలవంతంగా పెళ్లి చేయట్లేదు, ఇక్కడ కూర్చోబెట్టి నేనేం తాళి కట్టించట్లేదు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ఇష్టం, నాకు సంబంధం లేదు, మీకు సంబంధం లేదు. ఆయన సీనియర్ సిటిజన్, పెళ్లి చేసుకునే అధికారం లీగల్గా ఆయనకు ఉంది. మైనర్ అయితే లేదు కానీ ఆయన 77 దాటిన సీనియర్ సిటిజన్, పెళ్లి చేసుకునే అధికారం ఆయనకు ఉంది. మీ చేతనైతే లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, అడ్డుకోండి. నన్ను ఎందుకు అడుగుతారంటే, అసలు ఆయనకి పెళ్లి అవసరం ఏంటండి, మేమంతా తోడున్నాం కదా అంది కూతురు. అంటే నేను అన్నాను, అమ్మ ఆయన ఒక్కడు 70 ఏళ్ళ వాడు, మీ అందరూ మీ ఉద్యోగాల్లో మీరు బిజీలో మీరున్నారు, ఒక్కడు ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటాడు అంటే, ఆవిడ ఏం చెప్పిందంటే, ఆయన ఒంటరిగా లేడండి, మాది జాయింట్ ఫ్యామిలీ, మేమందరం కలిసే ఉంటాం, మా అన్నదమ్ములు, నేను, మా వారు అందరం కలిసే ఉంటాం. ఇంకా ఆయనకి అసలు పెళ్ళి అవసరం ఏంటి, తోడు అవసరం ఏంటి అంటే, నేనేం చెప్పానంటే, అమ్మ నువ్వున్నావు, సపోజ్ మీ నాన్నని ఎంతవరకు చూసుకుంటావు? పొద్దున్నే వస్తావు, కాఫీయో టిఫినో ఇస్తావు, తర్వాత నీ స్కూలు, నీ పిల్లలు, నీ వాళ్ళ స్నానాలు, వాళ్ళ బ్రేక్ఫాస్టు, వాళ్ళ బాక్సులు, డబ్బాలు సదరం, ఈ పనిలో మినిగిపోతావు. మీ ఆయన ఆఫీసు పంపించుకోవాలి, పిల్లల్ని స్కూల్లోకి పంపించుకోవాలి, ఇదంతా అయ్యి నువ్వు స్నానం చేసి వచ్చేటికి 11 ఎంతో అవుతుంది. 1 గంట మీ నాన్న దగ్గరికి వచ్చి కూర్చుంటావు, 1 గంట 2 గంటలు కబుర్లు చెప్తావు, 1 గంటకు ఆయన కూడా భోజనం పెడతావు, నువ్వు భోజనం చేస్తావు, పడుకుంటావు, లేదా సీరియల్ చూసుకుంటావు. ఆయన పడుకుంటాడు, 3 గంటలకో 4 గంటలకో లేస్తావు, మళ్ళీ టీ ఇస్తావు, 1 గంట కూర్చుంటావు, మళ్ళీ సాయంత్రం వంటలు, టిఫిన్లు, పిల్లలు వచ్చాక ఇంకా ఆ బిజీలో నువ్వు ఉండిపోయావు. మీ నాన్నకి వ్యక్తిగతంగా నువ్వు ఎంతవరకు టైం పెడతావు? పోనీ రాత్రి 9 గంటలకు భోజనం అయ్యాక మీ గదిలో మీరు పడుకున్నారు, ఆయన గదిలో ఆయన పడుకున్నాడు, ఆయనకి నిద్ర రాలా. పక్కన ముసలావిడ తోడు ఉంటే ఏదో తట్టి లేపి కాళ్ళు నొక్కో చెయ్యి నొక్కో ఏదో ఒక కబుర్లు చెప్పుకుంటాడు. ఇప్పుడు నీ తలుపు కొట్టి మీ ఆయన్ని పిలుస్తాడా, నాకు తోడు కబుర్లు చెప్పండి అని అల్లుడిని పిలుస్తాడా? ఎవరిని పిలుస్తాడు ఆయన?
ఆయనకి వయసు అయిపోయాక నిద్ర తగ్గుతుంది పెద్దవాళ్ళకి, ఆయన నిద్ర పట్టదు. మరి ఆయన తెల్లవారులు ఎలా కాలక్షేపం చేయాలి? ముసలాడు ఉంటే కబుర్లు చెప్పుకుంటాడు, మీరందరూ మీ మీ గదుల్లో మీ భార్యలతో మీ భర్తలతో మీరు పడుకున్నారు, ఆయన కాలక్షేపం ఏది? అంటే వాళ్ళ దృష్టిలో ఇదంతా అవసరం లేదు. ఫుడ్ బెడ్ ఈ రెండే, ఫుడ్ తిన్నాడు, మంచం ఇచ్చాం పడుకున్నాడు, ఈ రెండు చాలు. ఈ రెండు కాక ఎమోషనల్ నీడ్ అనేది ఒకటి ఉంది, అది నేను మొత్తుకుంటున్నాను, జనాలకు అర్థం కావట్లా. ఫైనాన్షియల్ నీడు, ఫిజికల్ నీడు, ఎమోషనల్ నీడు. ఎమోషనల్ నీడ్ అనేది ఒకటి ఉంది. అంటే నువ్వు కన్నీరు గారిస్తే ఓదార్చే ఒక తోడు ఉండాలి, నీకు బాధ కలిగితే నీకు సేవ చేసే ఒక తోడు ఉండాలి, నీ కష్టం సుఖం మాట్లాడుకోవడానికి ఒక తోడు ఉండాలి. అది ఎవ్వరూ కాదనిలేని నిజం. ఈవెన్ సైకాలజిస్టులు కూడా అదే చెప్తారు. సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా మీరు మాట్లాడుతుండండి, ఎవరితోటో మౌనంగా ఉండకండి అంటారు. నలుగురు ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి, సరదాగా గడపండి, పార్కుకి వెళ్ళండి, ఫ్రెండ్స్తో కలవండి అని చెప్తారు. ఎందుకంటే ఏమీ లేకుండా అన్నీ అణగదొక్కుకోవటం వల్ల ఒక రకమైన సైకలాజికల్ డిజార్డర్ వస్తుంది మనిషిలో, ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఒక డిప్రెషన్ వస్తుంది. ఇలాంటివి ఏమీ రాకుండా ఉండాలని. మరి ఇవన్నీ లేకుండానే కదా నేను ఒక తోడు చూడమన్నాను. మీ ఆస్తితో సంబంధం లేదు, లివ్ ఇన్ రిలేషన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు కదా. అది మొత్తం మీద ఆ పిల్లలు అమ్మాయి ఎవరో అంది, నేను TV9 చెప్తానంది. చెప్పమ్మ కాస్త, నాకు బొత్తిగా పబ్లిసిటీ లేదు, పబ్లిసిటీకి నేను డబ్బులు ఇచ్చుకునే స్థాయిలో లేను, కనీసం ఈ రకంగానే పబ్లిసిటీ అవుతుంది, నాకు తప్పకుండా చెప్పన్నాను. అదొకటి. అలాగే మా దాంట్లో ఒక SC క్యాండిడేట్ ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారు స్టార్టింగ్లో సంగతి. ఆమె క్రిస్టియన్, ఆమె అన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆయనకి 65 ఏళ్ళు, ఆమెకి 59 ఏళ్ళు, 5-6 ఏళ్ల తేడా ఉన్న అప్పట్లో చేసుకున్నారు, చెప్పాను కదా. అయితే ఆమె ఏం చేసిందంటే పిల్లలకి చెప్పలేదు, పెళ్లి కావాల్సిన కొడుకు పెళ్లి కావాల్సిన కూతురు ఉన్నారు, వాళ్ళకి చెప్పలేదు. ఆమె సిగ్గుపడింది, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఒక మగతోడు కావాలని పిల్లలకి చెప్పలేక ఓ బ్యాగ్లో బట్టలు సర్దుకుని నేను మా చుట్టాలు ఇంటికి వెళ్తున్నానని చెప్పి బ్యాగ్ తీసుకుని ఈయన దగ్గరికి వచ్చేసింది. ఇద్దరు కలిసి వినాయకుడి గుడిలో పెళ్లి చేసుకున్నారు, దండలు మార్చుకున్నారు. పెళ్ళి అయిపోయింది, ఆయనతో వెళ్ళిపోయింది ఆయన ఇంటికి. ఈ కొడుకు ఎవరో చెప్పారు, రోడ్డు మీద ఎవరో చూశారు, ఎలా తెలిసిందో ఇన్ఫర్మేషన్, ఒరే మేమ్మ పెళ్లి చేసుకుంది, ఆయనతో వెళ్ళిపోయింది అని చెప్పారు. ఇంకా ఉత్సాహవంతులు ఆయన అడ్రస్ కూడా చెప్పారు. కొడుకు అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చాడు. అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చి ఆ ముసలాయన ఒకటిలాగా ఒకటి కొట్టాడు. ఆయన ఆ దెబ్బకి పాపం చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు, ఆయన వాచి తెగి కింద పడిపోయింది. ఫోర్స్గా కొట్టాడు. తల్లి ఆ చప్పుడికి బయటకు వచ్చింది. తల్లి చేయి పట్టుకుని బరాబరా ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి గదిలో పెట్టి గడి వేసేసాడు. చెల్లెల్ని ఉద్యోగం మానేసి తల్లికి కాపలా పెట్టాడు. అమ్మ బయటికి రావడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, ఫోన్ కూడా తీసేసుకో, నువ్వు ఇక్కడే ఉండవు, ఉద్యోగం సద్యోగం అవసరం లేదన్నాడు. చెల్లెల్ని కాపలా పెట్టాడు. తల్లి ఎంత ఏడ్చినా ఆయన తలుపు తీయలా. ఆమెను పెళ్లి చేసుకుని, ఆయన పేరు నాగేశ్వరరావు, ఆయన పరిగెత్తుకు వచ్చాడు నా దగ్గరికి. వాడెవడో నా పెళ్ళాన్ని కొట్టాడు, తిట్టాడు, వాడు గదిలో బంధించాడు, వాడి మీద కేసు పెడతాను. ఏమని కేసు పెడతావు వాడి మీద? వాడి తల్లిని వాడు తీసుకెళ్ళాడు. ఒకవేళ కేసు పెట్టావనుకో, తల్లి ఏమంటుంది, ఆయనే నన్ను ఎత్తుపోయాడు అంటుంది. ఎందుకని? కొడుకుని జైల్లో పెడతారేమని భయం కొద్దీ తల్లి కొడుకుని సంరక్షించుకోవాలని నీ మీదే చెప్తుంది. ఆయనే నన్ను కిడ్నాప్ చేశాడు, బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అలా కాదు, నువ్వు తొందరపడకు, నేను మాట్లాడతానని చెప్పాను. సరే నేను మాట్లాడతానంటే మా మెంబర్స్ ఒకరిద్దరు అన్నారు, ఆయన SC, ఆమె క్రిస్టియన్, ఆయన SC అట్రాసిటీ కేసు ఇస్తే నీకు బెయిల్ కూడా దొరకదు, అంచేత నువ్వు ఈ విషయంలో వెళ్ళకు, మనకి పరిచయ వేదిక వరకే సంబంధం, పెళ్ళిళ్ళతో మనకి సంబంధం లేదు, వాళ్ళ మధ్య వచ్చే గొడవలతో మనకు సంబంధం లేదు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వదిలేయి అన్నారు. అది మొదలుపెట్టిన 1-2 ఏళ్లలోనే కొత్తల్లో. వదిలేస్తే ఏమవుతుంది? పిల్లల్ని కాదని పెళ్లి చేసుకుంటే ఇదే గతి అనే మెసేజ్ వెళ్తుంది సొసైటీలోకి. వచ్చే ఆడవాళ్ళు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆమె పిల్లలే కదా ఆయన్ని బంధించారు, ఆవిడ్ని బంధించారు. అంచేత ఇలా వెళ్ళకూడదు, మన ప్రయత్నం మనం చేయాలని, ఏమైతే అదైంది, నేను పెడతానన్నాను. మా మెంబర్స్ ఒక ఆయన పాపం, అమ్మ నేను వస్తాను, ఒక్కదాని వెళ్ళకన్నాడు. ఆయన కూడా వచ్చాడు, ఇద్దరం కలిసి వెళ్ళాం. సరే వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, నేను ఫలానా తోడున్నాడు అని చెప్పగానే గౌరవంగా మర్యాదగా రండి కూర్చోండి అన్నాడు. కూర్చున్నాం. ఏం జరిగింది అసలు అంటే, ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, మా అమ్మకి పెళ్లి కావాలంటే నాతోటే చెప్పచ్చు కదా, ఎక్కడో ఉన్న మీ దగ్గరికి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. అంటే నేనేం చెప్పానంటే, నాకు చేయి దొరదబెట్టింది అనుకో, స్కిన్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి, ఇంకో డాక్టర్ దగ్గర అయితే తగ్గదు కదా. అలాగా ఆవిడకి సంబంధించిన వైద్యం నా దగ్గర ఉంది, నీతో చెప్తే నువ్వేం చేయగలుగుతావు? నా దగ్గర ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళలో చూసుకుని ఆవిడ పెళ్లి చేసుకుంటుంది, కాబట్టి ఎంత దూరమైనా నన్నే వెతుక్కుంటూ వచ్చింది. 2, నేనంటే ఈ ఏరియాలో భయం, జనాలందరూ నేను వస్తుంటే తల వంచుకొని పక్కకి వెళ్తారు, అలాంటిది నేను నడుస్తుంటే తలెత్తుకొని నాకేసి ఎకసక్కంగా చూసి వెళ్తున్నారు. ఇంకా ఒకళ్ళిద్దరైతే ఎరా మేమ్మ పెళ్లి చేసుకుందిగా అని మాట్లాడుతున్నారు. నాకెంత అవమానం.
రెండోది నేనేం చెప్పానంటే, నువ్వు అవమానపడే పెళ్ళి తప్పు పని ఏం చేయలే కదా, మేము డైరెక్ట్గా పెళ్లి చేసుకుంది ధైర్యంగా, అది నువ్వు సంతోషించాల్సిన విషయం. అలా అడిగిన వాడికి అవును మా అమ్మ పెళ్ళి నేనే చేశాను, ఎన్నాళ్ళు ఒక్కటి ఉంటుందని నేనే చేశాను, ఇలా నిన్ను ఎవరు కామెంట్ చేయరు, నువ్వు తిరిగి జవాబు చెప్పడంలా ఉంటుంది. మూడోది ఏం అడిగాడంటే, మీ ఇంట్లో జరిగితే ఇలాంటివి తెలుస్తుంది మీకు బాధ అన్నాడు. మా ఇంట్లో కూడా ఇలాంటివి జరిగాయి, కానీ నేను పాజిటివ్గా రియాక్ట్ అయ్యాను, ఇలాగ నెగిటివ్గా అవ్వలేదు, కాబట్టి మేము అందరం హ్యాపీగా ఉన్నాం. మా ఇంట్లో కూడా ఇలా జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా, దానికి మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వగారు కానీ నెగిటివ్గా అవ్వాల్సిన పని లేదు. ఆమె లీగల్గా పెళ్లి చేసుకుంది కానీ ఇల్లీగల్ రిలేషన్ ఏం పెట్టుకోలే ఆయనతో, అంచేత తప్పు లేదు, ధైర్యంగా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నువ్వు బంధించావు, ఎన్నాళ్ళు బంధిస్తావు ఆవిడ్ని? ఆవిడని పిలిచారు, ఆవిడ ఏడుస్తూ వచ్చి కూర్చుంది, ఏడుస్తోంది. ఇలా కుంగి కుసించి నశిస్తుంది మీ అమ్మ చివరికి. నా సోకాడు నువ్వు చెప్తున్న పరువు నిలబెట్టుకున్నానని నీ తల్లిని చంపుకుని నువ్వు సంతోషిస్తావో, ఆవిడకి నచ్చిన వ్యక్తిని ఇచ్చి పంపిస్తావో పెళ్లి చేస్తావో నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, అది ఫైనల్ డెసిషన్ నీదే, నీకే వదిలేస్తున్నానని చెప్పేసి నేను వెళ్ళిపోయాను, వచ్చేసాను. వచ్చేసిన తర్వాత 2-3 రోజులు ఆయనకు కూడా చెప్పాను, నువ్వు ఏమీ మాట్లాడకు, ఫోన్లు చేయకు, ఆవిడని కలిసే ప్రయత్నం చేయకు, వదిలేసి 2-3 రోజులు వాళ్ళు ఆలోచించుకుంటారు పిల్లలు కూడా, టైం వదిలే, నీ దారి నువ్వు ఉండు, ఆవిడ దారిని ఆవిడ ఉంటుందన్న. నాకు ఫోన్లు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి వీల్లేదు కదా, నాకు ఫోన్లు, ఆవిడ ఫోన్ నవ్వొచ్చేది నాకు, అయ్యో అమ్మ అన్నం తిన్నాడో లేదో, నేను లేకపోతే వాడు అన్నం కూడా తినడు అంటే, ఈవిడికి 59 ఏళ్ళు, ఆయనకి ఒక్కరోజు అన్నం పెట్టిందో లేదో, పూర్తిగా ఒక్కరోజు లేదు ఆయన దగ్గర, ఈవిడ లేకపోతే ఆయన అన్నం కూడా తినడుట. అంటే ఆవిడ బాధ అలా అనిపించింది. ఆయన నేను లేదే పడుకోదండి, పిచ్చిది తిందో లేదో, కొడుకు అన్నం పెట్టాడో లేదో, ఏమైపోయిందో అంటాడు. 25 ఏళ్ళు ఆయన, ఆ 59 ఏళ్ళ ఆవిడ కోసమని ఈయన బాధ. శుభ్రంగా నువ్వు లేనప్పుడు తింది, ఉడుకులు పెట్టారు కదా, తింటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది, నువ్వేం కంగారు పడకాయ ఉండు. ఈవిడ ఇక్కడి నుంచి ఫోన్లు, ఆయన అక్కడి నుంచి ఫోన్లు, ఇద్దరు నా చెవులు వాయించేశారు. అయిపోయింది. ఒకరోజు ఫోన్లు బంద్ అయిపోయాయి. అమ్మయ్య సెట్ అయ్యారేమో అనుకున్నా. 4వ రోజు ఇంకొక ఆయన ఫోన్ చేశాడు, ఈయనే ఫోన్ చేశాడు, ఈ 25 ఏళ్ళ ఆయనే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆమె నా దగ్గరికి వచ్చేసింది, మేము ఇద్దరం కలిసి పారిపోతున్నాం ఇక్కడి నుంచి, ఇక్కడ ఉంటే పిల్లలు ఊరుకోరు, మళ్ళీ వస్తారు, మళ్ళీ కొడతారు, మళ్ళీ తీసుకెళ్తారు, లేదా నన్ను కొడతారు, అసలు ఈ ఊళ్ళో ఉంటే కదా ఈ గొడవ, ఈ ఊరు నుంచి ఎక్కడికో పారిపోతున్నాం. పారిపోతే ఎలా బతుకుతారయ్యా, డబ్బులు ఏవయ్యా అంటే, మా మెంబర్ ఒక ఆయన ఇంటికి వెడితే ఆయన ఒక 10,000 ఇచ్చాట ఆ రోజుల్లో, 12 ఏళ్ల కిందట. ఆ 10,000 తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారన్నారు. ఎక్కడికి వెళ్తున్నారో నాకు కూడా చెప్పలేదు. ఆయన సొంత ఊరు ఎక్కడో శ్రీకాకుళం అవతల ఎక్కడో ఉందిట, అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. కొడుకు వచ్చి నన్ను అడుగుతాడేమో అనుకున్నా, కానీ కొడుకు నన్ను కూడా అడగల, ఎందుకంటే నేను చెప్పను అనుకున్నాడు, తెలిసినా చెప్పను అనుకున్నాను, నిజంగా కూడా నాకు తెలియదు. వెళ్ళిపోయారు. 2 నెలలు 3 నెలలు గడిచింది. నేను హెల్పేజీ ఏదో ట్రైనింగ్కి వెళ్ళాను, బరోడా కాదు, ఏదో ఇక్కడ వేరే స్టేట్కి వెళ్ళాను ట్రైనింగ్కి, హెల్పేజీ ట్రైనింగ్కి పెడితే అక్కడ ఉండగా ఫోన్ వచ్చింది నాకు. ఆమె ఫోన్ చేసింది, ఏమనంటే మేము 3 నెలలు ఇక్కడే ఉన్నాం, బాగానే ఉన్నాం, తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి, ఎన్నాళ్ళు ఇక్కడ బతుకుతాం మేము, ఏదో ఒకటి మేము ఎదిరించడానికే డిసైడ్ చేసుకున్నాం, మేము హైదరాబాద్ వచ్చేస్తాం. ఆయన ఏదో కాంట్రాక్ట్ పనులు చేస్తాడు, ఆయన ఇన్కమ్ పోయింది, నాకేం ఉద్యోగం లేదు, నేను ఇంట్లో కూర్చొని ఎన్నాళ్ళు బతుకుతాను, తెచ్చుకున్న 10,000 అయిపోయాయి, అందుకని మేము రాదలుచుకున్నాం, హైదరాబాదే వచ్చేస్తాం, వచ్చేసి మా పిల్లలకి కబురు పెడతాం, మేము ఎదిరిస్తాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇష్టం, కొట్టినా తిట్టినా చంపినా మేము ఇద్దరం కలిసే ఉంటాం, మేము ఇద్దరం విడిపోం, కలిసే ఉంటాం అని చెప్పి రావడానికి డిసైడ్ చేసుకున్నాం. అంత ధైర్యం మీకుంటే తప్పకుండా రండి అని చెప్పాను. అయితే ఆమెకు ఒక కొడుకు కూతురు ఉన్నారని చెప్పాను కదా, పెళ్లి కావాల్సిన వాళ్ళు. ఆయనకు ఎష్యూరెన్స్ ఇచ్చాడు ఈమెకి, ఏమంటే నీ కొడుకు రైల్వేలో ఉద్యోగం చేస్తా, ఈయన రైల్వేలో చేసి రిటైర్ అయ్యాడు, నీ కొడుకు ఏదో ఒక రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తాను, నీ కూతురు పెళ్లి చేస్తాను, నీ బాధ్యతలు నావి అని చెప్పాడు అప్పట్లో. సరే మొత్తం మీద ఇద్దరు హైదరాబాద్ వచ్చేసారు, వేరే కాపురం పెట్టుకున్నారు, పిల్లలకు కబురు పెట్టారు మేము వచ్చేసామని. పిల్లలు కూడా ఈ 2-3 నెలలుగా వాళ్ళ అమ్మ లేకపోవటం వల్ల వాళ్ళు మిస్ అయ్యారు, ఏదో రీకన్సిల్ అయ్యారు, వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళని యాక్సెప్ట్ చేశారు. సో అంతా హ్యాపీ, సుఖాంతం అయిపోయింది కథ. ఆ తర్వాత ఆయన కూతురికి పెళ్లి చేశాడు, మనవడో మనవరాలు పుట్టారు. కొడుక్కి మరి అప్పట్లో చాలా సంవత్సరాలు అయింది కదా, ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తున్నాను, ఏదో ఒక ఉద్యోగం కొడుకు ఇప్పిస్తానని చెప్పాడు. అంతవరకు నాకు ఆ కథ తెలుసు. సో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను మీకు ఈ 2 కథలు. అంటే ఇలా ఎదిరించిన వాళ్ళు, పిల్లలు వద్దన్న వాళ్ళు, పిల్లలు వద్దని ఎదిరించి పెళ్లి చేసుకుని ధైర్యంగా వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ బెంగళూరులో పిల్లలు నా ఇంటికి వచ్చి బెదిరించారని చెప్పాను చూడు, ఆ పిల్లలు ఈయన ఇక్కడ ఉంటే ఆవిడని పెళ్లి చేసుకుంటానే ఆయన బెంగళూరు తీసుకెళ్ళిపోయారు. బెంగళూరులో ఒక కొడుకున్నాడు ఆయనకి, ఆయన బలవంతంగా బెంగళూరు తీసుకెళ్ళిపోయి ఆయన ఫోన్లో తోడు నెడాలో నెంబర్స్ అన్ని డిలీట్ చేసేసారు, ఎవరితో మాట్లాడడానికి లేకుండా.
ఆయనకి నోటికి గుర్తులేవు, ఎవరితోటైనా మాట్లాడతాడు. సరే అయిపోయింది. అక్కడే నెలలో ఏమో అక్కడే ఉన్నాడు బెంగళూరులోనే. ఎవరో చెప్పారు వార్త నాకు, బెంగళూరు తీసుకెళ్ళిపోయారండి, బెంగళూరులో ఉన్నాడు, ప్రస్తుతం ఎవరితో మాట్లాడటలేదు అని. మనం ఏం చేస్తాం? సరే మనం చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఆయనే చూసుకుంటారు అనుకుని వదిలేసాం. కొన్నాళ్ళ తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత ఆయన మళ్ళీ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. అప్పుడు ఏదో ఎగ్జిబిషన్ నడుస్తుంది, సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ పెట్టాం మేము, అది నడుస్తుంది. అక్కడికి వచ్చాడు ఆయన. ఆయన వెనక బాడీ గార్డు, ఒక ఎస్కార్ట్, అంటే మేము ఎవరైనా అందులో ఎగ్జిబిషన్లో కనపడితే కనపడానికి లేకుండా, పలకరించడానికి లేకుండా ఒక కాపలాదారిని పెట్టి పంపించారు పిల్లలు చూడడానికి. అనుకోకుండా నాకు ఎదురయ్యాడు. ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారు, నాకే తెలియదు కదా, పలకరించాను. ఇంకా ఏదో మాట్లాడుతుంటే ఆయన ఇలా సైగ చేస్తున్నాడు, వెనకాల ఉన్నాడు అని. నాకు ఆ సైగ అర్థం కాలేదు. సరే నా వెనక నాతో పాటు వస్తున్న వాళ్ళు ఎవరో గోకారు, జాగ్రత్త మాట్లాడకుండా వెనకాల ఎవరో ఉన్నట్టున్నారు. సరే ఇంకా నేను పలకరించేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మరి ఎవరినో పెళ్లి చేసుకున్నాడని విన్నాను, ఏమేం చేసుకోలేదో, వేరే వాళ్ళు ఎవరినో పెళ్లి అయితే చేసుకున్నాడని విన్నాను. చివరికి పిల్లలు వాళ్ళ క్యాస్ట్లో, ఆయన వైశ్యాస్ అనుకుంటా, వాళ్ళ క్యాస్ట్లో ఎవరినో ఇచ్చి పెళ్లి చేసినట్టున్నారు. ఈమె నాన్ బ్రాహ్మణు, ఆ పెళ్ళి వద్దని వాళ్ళ క్యాస్ట్ ఎవరో ఇచ్చి చేసినట్టున్నారు. ఏదో ఆయనకి పెళ్ళి అయితే అయింది మొత్తానికి. ఇలాగ పిల్లలు ఒప్పుకున్నవి, పిల్లలు ఒప్పుకోనివి అనేక రకం. ఒక పిల్లాడు ఒప్పుకున్నాడు, ఎక్కడ అమెరికాలో ఎక్కడో రష్యాలోనే ఉంటాడు అబ్బాయి. కొడుకు తండ్రి పెళ్లికి అమెరికా నుంచి వచ్చాడు అబ్బాయి. అమెరికా నుంచి వచ్చి తండ్రి పెళ్లి చేశాడు, మా నాన్నకు పెళ్లిలాగా. అలా ఒప్పుకున్న పిల్లలు తక్కువైనా కొంచెం సొసైటీలో మార్పు అయితే వస్తుంది, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంతమంది ఫోన్లు చేస్తారు, మా అమ్మకు పెళ్లి కావాలి, మా నాన్నకు పెళ్లి కావాలని, పిల్లలు కూడా. అంచేత ఈ 15 ఏళ్లలో ఈ రకరకాల అనుభవాలు ఈ ట్రావెల్లో. పిల్లలు ఒప్పుకున్నావు కొన్ని, వాళ్ళందరికంటే మీరే కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారేమో అనిపిస్తుంది. తప్పనిసరిగా, ఎందుకంటే వాళ్ళ ఒక్క ప్రాబ్లమే ఎన్నుకుంటారు, వెతుక్కుంటారు. నేను ఇంతమంది ప్రాబ్లమ్స్ నావే కదా. బట్ మీలో ఇంత స్టామినా ఎలా వస్తుంది? ఇన్ని హెడ్ఏక్లు, ఇన్ని హెక్టిక్లు, ఇన్ని కాల్స్. అది ఎలా వచ్చిందంటే మా చిన్నప్పటి నుంచి కూడా నా లైఫ్ ఒక వంకరలు తిరిగి ఇప్పుడు సెటిల్ అయింది. సెటిల్ అయిన తర్వాత ఊరుకోకుండా ఇది పెట్టుకున్నాను, దీంతో మళ్ళీ ట్రావెల్ మొదలెట్టాను. నేను నాది ఎంఏ క్వాలిఫికేషను. చిన్నప్పుడు ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి మాది, అంటే 10th క్లాస్ లాగా అప్పట్లో ఎస్ఎస్ఎల్సి, ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి. 13-14 ఏళ్ళకే నాకు పెళ్ళయింది. ఆ తర్వాత డైవర్స్ అయింది. అప్పటి నుంచి నేను మళ్ళీ చదువుకొని, మళ్ళీ దాన్ని ఏమంటారు, బీకామ్ చదివి, బీఈడీ చదివి, ఎంఈడీ చదివి, ఎంఏ చేసి ఒక టీచర్ పోస్ట్ సంపాదించుకున్నా జిల్లా పరిషత్లో. సో ఈ ప్రక్రియలో ఈ కష్టాలన్నీ పడాల్సి వచ్చింది. కానీ నేను అది కష్టం అని అనుకోను, ఎందుకంటే ఎవరైనా సరే ఒకటి సాధించాలన్నప్పుడు కష్టపడాలి. పరీక్షల్లో నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే రాత్రి పగలు చదవాలి, చదవకుండా రాదు కదా. అంచేత కష్టం అనే దానికంటే దాన్ని నేను సాధించానన్న ఆనందం ఎక్కువ ఉండాలి. అందులో జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు. ఒక పల్లెటూరులో ఉద్యోగం నాది. ఆ పల్లెటూరులో 2 కిలోమీటర్లు నడిస్తే కానీ స్కూల్ వచ్చేది కాదు, బస్సు దిగి 2 కిలోమీటర్లు నడవాలి. అక్కడ రాజమండ్రిలో బస్సు ఎక్కి 10 కిలోమీటర్ల బస్సులో దిగి మళ్ళీ 2 కిలోమీటర్లు నడిచేలోగా మా స్కూల్ టైం అయిపోయేది. అప్పుడు నేను ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కున్నాను. సెకండ్ హ్యాండ్ సైకిల్, అది కూడా ఫస్ట్ హ్యాండ్ కొనుక్కునే స్తోమత లేక సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని బస్ స్టాండ్లో దిగి, ఆ బస్ స్టాండ్ పక్కనే మా స్టూడెంట్ ఇల్లు ఉంటే అక్కడ సైకిల్ పెట్టుకుని, ఆ సైకిల్ తీసుకుని స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చి ఆ అమ్మాయి ఇంట్లో పెట్టి బస్సు ఎక్కేదాన్ని. అలాగా సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కొని పల్లెటూరులో వెళ్తుంటే, అసలు పల్లెటూరులో ఆడవాళ్ళు సైకిల్ తొక్కిన చరిత్ర లేదు. ఇది ఎప్పటి సంగతి? ఇది 1986-87 ఆ టైంలో, అప్పటి సంగతి ఇది. అంచేత పల్లెటూళ్ళలో ఆడవాళ్ళు సైకిల్ తొక్కిన చరిత్రే లేదు. చుట్టకాల్చుకుంటూ హోటళ్ళ దగ్గర చెట్ల కింద కూర్చుంటారు కదా, ఇలా చుట్టకాల్చుకుంటూ ఎలా చూసా అని అలా నోరు తెచ్చేసేవారు. నోరు కూడా మూతపడేది కదా, అంత ఆశ్చర్యంగా చూసేవారు. కానీ నేను అటు ఇటు చూసేదాన్ని కదా, చూస్తే భయం వేస్తుంది, పడిపోతానేమో అని. ఎవరికేసి చూడకుండా కళ్ళు పెద్దవి చేసి రోడ్డుకేసి చూస్తే అలా వెళ్ళిపోయేదాన్ని. అలా వెళ్ళిపోయి అలాగ కొన్నాళ్ళు అయిన తర్వాత నన్ను చూసి ఇంకొక టీచర్ సైకిల్ కొనుక్కుంది, ఆవిడని చూసి ఇంకో ఆవిడ కొనుక్కుంది. అలా 3-4 సైకిల్ కొనుక్కున్నారు. అంచేత నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, జీవితంలో మొదటి అడుగు వేయడం చాలా కష్టతరం ఎవరికైనా సరే, ఏ విషయంలో అయినా సరే. ఆ మొదటి అడుగు నువ్వు వేస్తే అది మంచిదైతే 10 అడుగులు నీ వెనక పడతాయి. సైకిల్ తొక్కుకోవడం అనేది నా మొదటి అడుగు. కానీ దానివల్ల నేను టైం సేవ్ చేసుకోగలిగాను, టైంకి స్కూల్కి వెళ్ళగలిగాను. అది కష్టమైనా అది నేను సాధించాను. కొన్నాళ్ళు చూశారు, ఒకళ్ళు చూశారు, ఇద్దరు చూశారు, ఎన్నాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు, తర్వాత 4 కొట్టుకుంటే అలా అలవాటు అయిపోయింది. అంతేత ఏదైనా సరే ఒక రివల్యూషనరీ థాట్ వస్తే మైండ్లోకి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా అయిపోయింది నాకు. అంచేత అలాగే ఆ సైకిల్ తొక్కుకోవడం అయినా, తోడు నీడ మొదలు పెట్టడం అయినా అలాగే. జీవితంలో ఏ కష్టం వచ్చినా దాన్ని ఫేస్ చేయడం. నాకు చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తారు,
ఒక సమస్య వచ్చినప్పుడు చిన్నదాని పెద్దదని దాన్ని ఫేస్ చేయరు, దాన్ని అవాయిడ్ చేస్తారు. అంటే దాన్ని అవాయిడ్ చేసేంత మాత్రాన సమస్య సాల్వ్ అవుతుంది, అది సర్ప్రస్ అవుతుంది. అది పెరిగి ఎప్పుడో అగ్నిపర్వతం బద్దలైనట్టు బద్దలవుతుంది. అట్లా కాకుండా నువ్వు దాన్ని సాల్వ్ చేసుకుని పక్కకు పెట్టేసుకో, దాన్ని కంప్లీట్గా సమాధి చేసి ఇంకో సమస్య వస్తుంది సాల్వ్ చేసుకో. సమస్యలు వస్తూనే ఉంటాయి జీవితం అన్న తర్వాత, అంతా మనం అనుకున్నట్టే జరగదు, ఎన్నో సమస్యలు వస్తాయి. అన్ని సమస్యలకి సమాధానంగా నువ్వు ధైర్యంగా ముందుకు అడుగు వేయటం ఒకటే. ఆ ధైర్యం కావాలి, ఆ పట్టుదల కావాలి. ఆ రెండు భగవంతుడి దయవల్ల నాలో ఉన్నాయి కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా అలాగే సాధించుకున్నాను. 10th క్లాస్ దాన్ని బ్యాంక్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం చేత కాదు, రైల్వే స్టేషన్కి వెళ్తే ఫామ్ ఫిల్అప్ చేయడం చేత కాదు, ఈ రోజు MA MD చదువుకొని నీ ఎదురుగా కూర్చొని ఇంతసేపు నాన్ స్టాప్లా మాట్లాడగలుగుతున్నానంటే ఇది నాకు ఇచ్చిన ధైర్యం, నా ప్రోత్సాహం, నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్నింట్లో అలాగే నాకు మాట్లాడడం మొదలుపెట్టాయి. అంచేత ఏ విషయమైనా, ఇదే కాదు ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడగలుగుతాను. సో మ్యామ్, మీరేం ఆ నెగిటివ్ కామెంట్ల గురించి పట్టించుకోవద్దు, దానికంటే బెటర్ డబల్ గా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి మీ వీడియోలో చూస్తే. సో మీరు ఇలాగే ముందుకెళ్ళాలి, చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి, మీ వల్ల చాలా జీవితాలు నిలబడ్డాయి, ఎంతో మంది ఎమోషనల్ బాండింగ్స్ అనేవి కనెక్ట్ అయ్యాయి కాబట్టి. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్, మంచి కొత్త రెనోవేషన్ తీసుకొచ్చారు. అండ్ మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఇంతే అందంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.